పాస్టర్ ప్రేరణ నుండి వందనాలు. వందనాలు సిస్టర్. ఇర్మియా గ్రంథాన్ని ధ్యానిస్తున్నాం ప్రియులారా. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము మొదటి 2 వచనాలను చదువుకుని నేటి వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము మొదటి 2 వచనాలను చదువుకుని యెరూషలేము వీధులలో అటు ఇటు పరిగెత్తుచు చూచి తెలుసుకొనుడి. దాని రాజవీధులలో విచారణ చేయుడి. న్యాయము జరిగించుచు నమ్మకంగా నుండ యత్నించుచున్న ఒకడు మీకు కనబడిన ఎడల నేను దాని క్షమించుదును. యెహోవా జీవము తోడు అను మాట పలికినను వారు మోసమునకై ప్రమాణము చేయుదురు. చిన్న ప్రార్థన చేసుకుని నేటి వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, వేలాది స్తోత్రములు తండ్రి. మరి ఒక దినము నాయన మీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని ఇచ్చారు. అందరిని బట్టి మీకు వేలాది కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. నాయన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మీ సంకల్పములో మమ్మల్ని నుంచి మా దినములు పొడిగించి నాయన ఇంకనూ సమయం ఇస్తూ మీ గురించి మేము ఇంకా తెలుసుకునేలాగున మీరు ఇస్తున్న సమయాన్ని బట్టి మీకు అనేకమైన వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకొనిచున్నాం తండ్రి. ప్రభువా, కూడి వచ్చిన ప్రతి ఒక్క విశ్వాసిని, వారి కుటుంబాలను మీ కృప కలిగిన హస్తాలకు అప్పచెప్పుకొనిచున్నాను తండ్రి. నాయన రాలేకపోయిన వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. త్వరపడి వచ్చిన వారిని, వారి కుటుంబాలను నిండారుగా దీవించి ఆశీర్వదించండి. కావలసిన అవసరతలన్నీ కూడా నాయన పరలోకపు సమృద్ధిలోంచి మీ చిత్తానుసారము తీర్చమని ప్రార్థించి వేడుకొనిచున్నాం. మరి ప్రభువా, ఇమానియల్ ప్రేయర్ హౌస్ గ్రూప్లో జరుగుతున్న ప్రతి ఒక్క కార్యక్రమము సజావుగా సాగుటకు మీ కృప చూపిస్తున్నారు. ప్రతి కార్యక్రమము మీకు మహిమకరంగా జరుగుతుందని నమ్ముచున్నాం తండ్రి. మీరు మా కొరకు దాచించిన లేఖనములను మేము ధ్యానించుకుంటాం నాయన. మీరిచ్చు జ్ఞానము, ఆత్మీయ జ్ఞానము నువ్వు దినదినము పెంపొందించుకునేలాగున కేవలము వినివారంలా ఉండకుండా వినగల చెవి, గ్రహించగల మనస్సు, వెంబడించగలిగిన హృదయము మాకును దయచేయమని మరి ఒకసారి రాలేకపోయిన వారిని కూడా జ్ఞాపకం చేసుకుని రావాలని ఆశపడుతున్న వారిని త్వరపడి రప్పించమని ఈ ప్రార్థన అంతా కూడా ప్రభు యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా. ఇర్మియా గ్రంథము ఇప్పటి వరకు మనము 17 సెషన్స్ మాట్లాడుకున్నాం. ఇర్మియా గారి గురించి, ఈ ప్రవక్త ఏ రాజుల కాలంలో తన ప్రవచనాలను ప్రవచించాడని చెప్పి మాట్లాడుకున్నాం. అయితే ఇర్మియా గారి గురించి మనము చాలా దగ్గర పోలికలను కనుక చూస్తే యేసుక్రీస్తును పోలి ఈయన జీవితం అంతా కూడా ఉంది అని చెప్పి ఒక సెషన్లో కూడా మాట్లాడుకున్నాం. ఎంతో దుఃఖభరితమైన ప్రవక్తగా ఈయన పేరు పొందాడు అని చెప్పేసి కూడా మనము చెప్పుకున్నాం. ఎందుకంటే మిగిలిన ప్రవక్తలతో పోల్చుకుంటే మిగిలిన ప్రవక్తలు ప్రవచించిన కాలంలో ప్రజలు కొద్దిగైనా వారి మాటల వైపు మనస్సు ఉంచారేమో కానీ ఇర్మియా గారి మాటలు మాత్రము గోడకు చెప్పినట్లే ఆయన ప్రవచిస్తూనే ఉన్నాడు. ప్రవచించుట ప్రవక్త పని అన్నట్లుగా ఆయన పని చేస్తూనే ఉన్నాడు. దేవుడు అప్పగించిన పని చేయటమే తన లక్ష్యం అన్నట్లుగా వెళుతున్నాడు. ఎందుకనంటే మనము యూదా గురించిన ప్రవచనాలలో మొదటి ప్రవచనం చూసాము, 2వ ప్రవచనంలో ఉన్నాం. ఈ 2వ ప్రవచనము 6వ అధ్యాయము చివరి వచనం దాకా జరుగుతుంది. ఈ సుదీర్ఘ ప్రవచనంలో అనేక విషయాలు మనం మాట్లాడుకున్నాం. గత వారంలో మనం మాట్లాడుకున్నది ఏంటంటే వారికి రాబో కీడును చూసి ఇర్మియా గారు కూడా ఎంతో బాధను వ్యక్తం చేస్తున్నారు. నాకు భూమి ఆకాశం అంతా నిరాకారంగా కనబడుతుంది, నా కడుపులో బాగా వేదనగా ఉంది, ఇంత గొప్ప కీడును దేవుడు రప్పిస్తున్నాడు అని అంటే తనకెంతో వేదనగా ఉంది అని చెప్పి మాట్లాడుతూనే ఆయన ఈ రోజున మాట్లాడుతున్నాడు. యెరూషలేం వీధుల్లో అటు ఇటు పరిగెత్తుచు చూచి తెలుసుకొనుడి. ఏం తెలుసుకోవాలట? యెరూషలేం వీధుల్లోకి వెళ్ళి అటు ఇటు పరిగెత్తి చూసి తెలుసుకోవాలట. ఏమని తెలుసుకోమని అడుగుతున్నాడు ఇర్మియా గారిని. దాని రాచవీధులలో విచారణ చేయుడి. న్యాయము జరిగించుచు నమ్మకముగా నుండ ఎత్తించిన ఒక్కడు మీకు కనపడిన ఎడల నేను దాన్ని క్షమించుదును. దేవుడు అంటున్న మాట చివరి అంకములో ఉన్నది ప్రియులారా. అంటే అర్థము యెరూషలేము పట్టబడబోతుంది. యెరూషలేం పట్టణము సుదీర్ఘమైన కాలము పాటు నిర్జీవముగా పడి ఉండే రోజులు దగ్గరగా వచ్చినాయి.
పట్టణాన్నంతా నాశనం చేయబోతున్న దినాలు దగ్గరకు వస్తున్నాయి. వస్తున్న కాలములోనూ కూడా కృపగలిగిన దేవుడి యొక్క మాటలు ఎంత గొప్పగా ఉన్నాయి చూడండి. ఏమంటున్నాడు చూసారా? న్యాయం జరిగించే ఒక్కడు కనపడినా వాడి నిమిత్తం నేను యెరూషలేమును క్షమించేస్తానంటున్నాడు. ఒక్కడు కనపడినా అంటే నిజంగా ఆ స్టేట్మెంట్లో ఎంత ఆదరణ ఉందో అంత భయానకమైన సత్యము ఉంది. ఏంటో తెలుసా? ఒక్కడు కూడా లేడా? యెరూషలేం ఎంత పెద్ద గొప్ప పట్టణము. అందులో యూదులున్నారు, యూదావారున్నారు, బెన్యామీని వారున్నారు. ఈ గోత్రాలలో ఇంతమందిలో ఒక్కడు కూడా నీతిమంతుడు, న్యాయం జరిగించేవాడు లేడా? 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 ఉన్నాడా? లేడా? ఉన్నాడండి. లేడు. నీతిగా న్యాయం జరిగించుచున్న ఒక్కడు కూడా లేడు అంటున్నాడు. ఎందుకనంటే ఆ ఒక్కడు ఉంటే వాని నిమిత్తమైనా నేను యెరూషలేమును క్షమిస్తాను అని చెప్పి గాడ్ ఈజ్ గోయింగ్ టు గివ్ యూ ఎ లాస్ట్ ఛాన్స్. లాస్ట్ ఛాన్స్ ఎప్పుడు ఎలా ఉంటుంది? లాస్ట్ ఛాన్స్ ఎప్పుడు ఎలా ఉంటుంది అని అంటే చాలా క్విక్గా అయిపోతుంది. దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. చివరిగా దేవుడు అంటున్నాడు, ఒక్కడు నీతిమంతుడు కనపడినా నేను యెరూషలేమును క్షమించేస్తాను. ఒక్కడి గురించి క్షమించబడటం అనగానే మనకి ఎవరి ప్రార్థన జ్ఞాపకం వస్తుంది ప్రియులారా? ఎవరి ప్రార్థన మనకి జ్ఞాపకం వస్తుంది? అబ్రహాం. వెరీ గుడ్. అబ్రహాం గారి ప్రార్థన ఎవరిని గురించిన ప్రార్థన? ఆయన సొదొమ గొమొరలో ఉన్న లోతును గురించిన ప్రార్థన. మనకు తెలిసిన వారు నిత్య నరకమునకు అప్పగించబడుతున్నారని తెలిసినా మనము వారిని ఎడ్యుకేట్ చేయకపోవటము ఎంతో బాధాకరం. మన వారు నిత్య నరకానికి వెళతారు, నేను మాత్రము దేవుని సన్నిధిలో ఆనందిస్తాను అన్న మాటే మనకు బాధ కలిగితే, ఇప్పుడు వారికి బాధ కలిగినా కానీ వారిని మనము దారి మళ్లించే ప్రయత్నం అయితే చేయాలి. తిట్లు తిన్నా పర్వాలేదు, కానీ ఆత్మలు నశించిపోకుండా మనము దేవుని వైపుకు నడిపించవలసిన వారముగా ఉన్నాం. ఒక్క వ్యక్తి లోతును గురించి ఆదాము గారు చేసిన ప్రార్థనలో చాలా నెంబర్ గేమ్ లాగా ఉంటుంది. గమనించారా మీరు ఎప్పుడన్నా దాన్ని? ఎలాగ నెంబర్ గేమ్ లాగా ఉంటుంది అంటే, మొట్టమొదట అబ్రహాం అడిగేది 50 మంది ఉంటే క్షమిస్తావా అని అడుగుతాడు దేవుణ్ణి. అప్పుడు దేవుడు ఏం చెప్తాడు? దానికి ఒక సంఖ్య తగ్గించి 45 మంది ఉన్నా కానీ నేను క్షమిస్తాను అని అంటాడు. చూద్దాం ఆ మాట ఒకసారి. ఆదికాండము 18వ అధ్యాయం. ఆదికాండము 18వ అధ్యాయం 27వ వచనాన్ని గమనిద్దాం. 27 మరియు 28వ వచనాన్ని గమనిద్దాం. 27వ వచనాన్ని గమనిస్తే, అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదను అయ్యున్న నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను. 50 మంది నీతిమంతులలో ఒకవేళ 5 తక్కువైతే, 5 తక్కువైనందున ఆ పట్టణమంతయు నాశనము చేయుదువా అని మరల అడిగాను. అందుకైన అక్కడ 45 నాకు కనపడిన ఎడల నాశనము చేయను నేను. ఈ స్టేట్మెంట్లు ఎలా వెళుతూ ఉంటే 50 నుంచి 45కి వచ్చింది కదా, తర్వాత 40కి వస్తుంది. 40 మంది ఉంటే, పోనీ 45 మంది ఒక 5 తగ్గారని కానీ అనుకుందాము. 40 మంది ఉంటే అని అడిగితే, సరే ఆ 40 మంది నిమిత్తము క్షమించేస్తానంటాడు దేవుడు. సరే 40 నుంచి ఇంకొక నెంబర్ కిందకు దిగుతుంది. ఎంత అది? 30 మంది. 30 నుంచి మరలా ఇంకొక నెంబర్ కిందకు దిగుతుంది. 30 నుంచి 20 మంది. 20 నుంచి 10 మంది. ఎందుకు ఇక్కడ అబ్రహాము యొక్క దృష్టిలో ఇంతమంది లేరేమో అని ఒక రకమైన డౌట్ ఎందుకు వస్తుంది అనంటే, ఆ రోజుల్లోనే నీతిమంతుడు కానీ, న్యాయముగా నడుచుకునేవాడు కానీ, దేవుని మార్గంలో నడిచేవాడు కానీ ఉన్నట్టుగా అక్కడ ఉన్న ప్రజలకు కూడా నమ్మకం కలగట్లేదు. పోనీ అని ఎందుకు అబ్రహాం అడుగుతూ ఉన్నాడు అంటే ఒకవేళ లేకపోతే ఉన్నారు అని ఖచ్చితంగా ఒక్క మనిషిని గురించి మాత్రము ఈయన ఖచ్చితంగా ఉన్నాడు. లేకుంటే వాళ్ళ నిమిత్తం ఈయన కూడా నాశనం అయిపోతాడు కదా. అందుకని ఈయన ఏమనుకుంటున్నాడంటే, అంతమంది కూడా లేకపోతే
అందుకని ఆయన డౌట్ని ఇంకా కిందకి 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 తగ్గించుకుంటూ వస్తున్నాడు. అది తగ్గించి ఎక్కడికి వచ్చిందంటే ఆ 10 మందిని బట్టి, చివరి వచనం, ఆ 10 మందిని బట్టి నాశనం చేయక ఎందుదనను యెహోవా అబ్రహాముతో మాటలాడుట చాలించి వెళ్ళిపోయాను. ఇక నెంబర్ ఎక్కడి దాకా వచ్చేసింది? 10 మంది ఉన్నా సరే నేను క్షమిస్తాను అని అంటున్నాడు. చూడండి ప్రియులారా, 50 మంది నుంచి 10 మందికి వచ్చింది. ఇప్పుడు ఈ 10 మంది నుంచి యెరూషలేములో ఒక్కడి దగ్గరకు వచ్చేసింది. కనీసం ఒక్కడున్నా చాలు నేను క్షమించేస్తాను. ఇప్పుడు అబ్రహాంకి ఆన్సర్ దొరుకుంటుంది. ఒక్కడున్నా చాలు నేను క్షమిస్తానంటే నిజంగా దేవుడికి ఎంత గొప్ప మనసు. ఒక్కడున్నా చాలు కదా అన్నట్లు యెరూషలేము రాచవీధుల్లో తిరిగి చూడు, అటు చూడు, ఇటు చూడు, ఎక్కడికన్నా వెళ్ళి చూడు, నువ్వు ఒక్కడు నీతిమంతుడు కనపడినా వారి నిమిత్తం నేను క్షమించేస్తాను అని చెప్పి ఇర్మియా గారితో దేవుడు అంటున్నాడు. అప్పుడు ఇర్మియా గారు ఏమనుకుంటాడు? ఏంటి నిజంగా ఇంత దారుణం, ఒక్కడు కూడా నీతిమంతుడు లేకపోవటం ఏంటి అనే ఆలోచన వస్తుందా లేదా? వస్తుందా రాదా? ఏమండి, వస్తుందా? ఇర్మియా గారికి ఆ డౌట్ వస్తుందా లేదా? ఏంటి ఒక్కడు కూడా నీతిమంతుడు లేడా? ఇంత పెద్ద పట్టణము వస్తుందండి. వస్తుంది. దేవుడు తాను ఏర్పాటు చేసుకున్న స్థలము, మందిరం ఉంది, యెరూషలేము గొప్ప పట్టణం ఉంది. మరి నిత్యము ఆయనకి బలులు జరుగుతూ, అర్పణలు జరుగుతూ ఉన్న ప్రదేశము. ఈ ప్రదేశంలో ఒక్కడు కూడా నీతిని అనుసరించి నడిచేవాడు, న్యాయము జరిగించుచున్నవాడు ఒక్కడు కూడా లేడు అని చెప్పి క్లియర్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు దేవుడు. ఇప్పుడు ఇర్మియా గారు ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడో 3వ వచనంలో గమనిద్దాం. ఏంటంటే, యెహోవా జీవము తోడు అను మాట పలికినను వారు మోసమునకై ప్రమాణము చేయుదురు. ఇంతకు ముందల్లా యెహోవా జీవము తోడు అనగానే దట్ వాజ్ ద లాస్ట్ స్టేట్మెంట్. ఇక దానిపైన ఇంకా చెప్పడానికి లేదు. అదే ఇక సత్యము. ఇక దాన్ని మించి ఎవరు అడ్డగించేది లేదు. అలాంటి ఒట్టు పెట్టుకున్నారు, లేక అలాంటి జీవము తోడు, ఇక అందరికంటే ఆయన మైటీ గాడ్, ఇక ఆయన మించింది ఏదీ లేదు. కాబట్టి యెహోవా జీవము తోడు అని ప్రమాణం చేస్తే ఒకప్పుడు ఆ ప్రమాణానికి ఒక విలువ ఉండేది. కానీ ఈ రోజుల్లో ఎలా తయారైందంటే, యెహోవా జీవము తోడు అని ప్రమాణం చేసినప్పటికీ దేవుడు ఏమంటున్నాడు చూడండి, అని పలికినను వారు మోసమునకై ప్రమాణము చేయుదురు. అలా చేసినా కానీ వారి ప్రమాణంలో మోసం ఉంటుందట. ఆ విధంగా తయారయ్యారు అని చెప్పి వారి గురించి చెప్తుంటే, వాళ్ళ గురించి ఇర్మియా గారికి అర్థమైన స్టేట్మెంట్ ఏంటో చూద్దాం మనం. ఎలాంటి ప్రజలై ఉన్నారు వీళ్ళు, యూదా ప్రజలు ఎలాంటి వారై ఉన్నారో ఆయన ఏం మాట్లాడుతున్నాడో చూడండి. యెహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచుచున్నావు. నీవు వారిని కొట్టితివి, కానీ వారికి దుఃఖము కలుగలేదు. వారిని క్షీణింపజేసి ఉన్నావు, కానీ వారు శిక్షకు లోబడ నొల్లకున్నారు. రాతి కంటే తమ ముఖములను కఠినముగా చేసుకొని ఉన్నారు, మళ్ళుటకు సమ్మతింపరు. ఎలా అయిపోయినాయట వాళ్ళ ముఖాలు? రాతి ముఖాలలాగా అయిపోయినాయట. దేవుడు శిక్షించినప్పటికీ వారిలో దుఃఖము లేదు, పశ్చాత్తాపం లేదు, దేవుని వైపు మరలాలి అనే విధానం లేదు. ఇక బండబారిపోయిన హృదయాల్లాగా ముఖమును రాయిలాగా చేసుకొని ఉన్నారు. అలాగా తయారయ్యారు వీళ్ళని ఇర్మియా గారు తన నోట్లో తన హృదయంలో అనుకుంటూ ఉన్నాడు. ఎందుకనంటే దేవుడు క్లియర్గా చెప్పాడు కదా, ఒక్కడున్నా నేను క్షమించేస్తాను అని. కానీ ఇక్కడ ఒక్కడు కూడా కనపట్లేదే. పోనీ ఇర్మియాని అడుగుతున్నాడు, నీకో ఛాన్స్ ఇస్తాను, పోనీ నువ్వెళ్ళి చూడు, యెరూషలేము వీధుల్లో అటు తిరిగి ఇటు తిరిగి చూసి నాకు చెప్పు, పోనీ ఇదిగో ఈ పలానా వ్యక్తి నీతిగా న్యాయంగా నీ దేవుని దృష్టిలో ఒక మంచి వ్యక్తిగా నడుచుకుంటున్నాడని ఒక వ్యక్తిని చూపించు అంటే ఇర్మియా గారికి కూడా కనపడలా. అందుకే ఆయన అంటున్నాడు, ఆయన చెప్పిన స్టేట్మెంట్ అంటే, నువ్వు వారిని కొట్టావు అంటే దేవుడు శిక్షించినా కానీ శిక్షకు లోబడలేదు వారు. అలాగే వారిని క్షీణింపజేసి ఉన్నావు అంటే వారిని వేరొకరికి అప్పగించి ఉన్నావు. న్యాయాధిపతుల కాలంలో అనేక మంది అన్యులకు వారిని అప్పగించాడు దేవుడు. అయినా కానీ వారు శిక్షకు లోబడ నొల్లకున్నారు. ముఖమును రాతి ముఖం వలె చేసుకుని మరలక ఉన్నారట. మల్లటానికి వాళ్ళు సమ్మతించట్లా. మల్లటం అంటే మల్లుటకు సమ్మతింపరు. మల్లుట అంటే ఏంటి? దేవుని దగ్గరకు వచ్చి, మల్లుట దేవుని దగ్గరకని కాదు. మల్లుట అంటే ఏదైనా ఒక దారిలో ఉంటే ఆ దారి నుంచి దారి తిరిగి మరలా ఇంకో వైపుకు రావటం. అంటే
చెడుదారిలో ఉన్నారనుకోండి, మరలి మరలి అంటే తిరిగి మంచి మార్గంలోకి రావటం, మరలుట అంటే తిరిగి రావుట, మళ్ళుట అని. సో అలాగ చేసేవారుగా కనపట్లేదు. ఇప్పుడు ఇర్మియా గారు ఒక మంచి మాట అంటున్నారు. ఏమని అంటున్నారంటే, ఒక్కడు కూడా దేవుడు లేడన్నాడు, నేను ఎతికి చూశాను, వీళ్ళందరూ ఇలా ఉన్నారు కదా, రైట్. ఇప్పుడు ఇర్మియా గారు తన మనసులో ఒక డిసైడ్ చేసుకొని, నాకు ఒక అవకాశం దొరికింది, నేను వీళ్ళనందరినీ వదిలిపెట్టి గనుల దగ్గరికి వెళ్తాను, గనుల దగ్గరికి వెళ్తాను, వాళ్ళ దగ్గర ఉంటుంది కదా నీతి న్యాయం, గనుల దగ్గరికి వెళతానని చెప్పి ఒక మాట అంటూ ఉన్నాడు. గనులు అంటే ఎవరు అసలు? గనులు అంటే ఎవరు? గనులు అంటే ఎవరు అంటే యెషయా గ్రంథం చూద్దాం, దానికి ఒక డెఫినేషన్ ఉంది. ఎవరు గనులై ఉన్నారు? యెషయా గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనాన్ని గమనిద్దాం. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనాన్ని గమనిద్దాం. ఘనులు ఘనకార్యము కల్పించుదురు, వారు ఘనకార్యములను బట్టి నిలుచుదురు. ఎవరండి వీరు? గనులు ఘనకార్యాలు చేసేవారట. ఘనకార్యములను కల్పించుదురు, వారు ఘనకార్యములను బట్టి నిలుచుదురు. వారు నిలవగలిగారు అని అంటే వారు చేసిన కార్యాలను బట్టే, వారు చేసిన పనులను బట్టే వారు గనులుగా పిలువబడతారు. గనులుగా పిలువబడ్డారు అని అంటే మంచి కార్యాలు చేశారనే కదా, ఘనమైన కార్యాలు చేశారనే కదా, అట్టి కార్యాలను నిలిపిన వారే కదా. అలాంటి గనుల వద్దకు నేను వెళతానని ఇర్మియా గారు చెప్తున్నాడు. ఎందుకనంటే నీతి న్యాయం సామాన్యుల్లో కనపడలా నాకు, ఎవరు చూసినా ఒక్కడు కూడా నీతిమంతుడు కనపడలేదు. నేను గనుల వద్దకు పోతాను అని చెప్పి ఆయన అంటున్నాడు. ఎన్నో వచనం గమనిద్దాం, 5వ వచనం, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం గమనించినట్లయితే, గనులైన వారి యొద్దకు పోయేదను, వారితో మాట్లాడేదను, వారు యెహోవా మార్గమును తమ దేవుని న్యాయ విధిని ఎరిగిన వారై యుందుదురు కదా అని నేననుకుంటిని అంటే ఆయన ఒక భ్రమలోనూ, ఒక ఊహలోనూ, ఒక తలంపులోనూ అనుకొని, గనులైన వారు నిజంగా దేవుని మార్గంలో ఉంటారు కదా, కొంతమంది అయినా ఉంటారు కదా గనులు అని చెప్పి వాళ్ళ దగ్గరికి నేను వెళ్తాను అని అనుకుంటున్నాడట. న్యాయ విధిని ఎరిగిన వారై ఇందుదురు కదా అని నేను అనుకుంటుని, అయితే ఒకడును తప్పకుండా వారు కాడిని విరిచిన వారుగాను కట్లను తెంపుకొనిన వారుగాను ఉన్నారు. తీరా గనుల దగ్గరికి వెళ్తే వారెలా ఉన్నారట? వాళ్ళలోనూ ఒక్కడు లేడు. వారు ఇంకా దరిద్రంగా, వాళ్ళు కాడిని విరగొట్టుట, అలాగే తప్పకుండా వారు కాడిని విరిచిన వారుగాను కట్లను తెంపుకొనిన వారుగాను ఉన్నారు. అని అంటే ధర్మశాస్త్రాన్ని కానీ వాటిని మీరిన వారుగా కనపడుతున్నారు. వారు కాడిని విరగొట్టేవారుగా కనపడుతున్నారు. అక్కడ కాడి అంటే ధర్మశాస్త్రం అనే కాడి. అప్పుడు వారు ధర్మశాస్త్ర బద్ధులై ఉండాలి, దానికి లోబడి ఉండాలి. కానీ దాని కాడిని విరిచి తమకంటూ ఒక ధర్మశాస్త్రము వారు నిర్వచించుకుంటున్నారు. దట్ ఈస్ దేర్ అపాలజెటిక్స్. అంటే వారి ధర్మశాస్త్రం అది దేవుడిచ్చింది కాదు. వారికంటూ ఒకటి ఏర్పరచుకొని ఇదే కరెక్ట్ అనుకుంటూ బతికేస్తున్నారు గనులు. అలాంటి గనుల దగ్గరికి ఇర్మియా గారు వెళ్దాం అనుకున్నాడు. వెళ్తే వాళ్ళల్లో ఒక్కడైనా ఉంటాడేమో చూస్తే, వాళ్ళు అనాది కాలం నాడే కాడిని విరగొట్టి వారికంటూ సపరేట్ బుక్ కూడా తయారు చేసుకొని ఆ బుక్కులో సిలబస్ చదువుకుంటూ బతికేస్తున్నారు వాళ్ళు. అలాగున్నారట వాళ్ళు. కాడిని విరిచిన వారై ధర్మశాస్త్రాన్ని ఎప్పుడో ఉల్లంఘించిన వారుగా ఉంటూ ఉన్నారు. అయితే ఈ యొక్క గనుల గురించి యెషయా గ్రంథంలో ఒక చక్కని మాట ఉంటుంది. చూద్దామా? 5వ అధ్యాయము 14వ వచనము తీసేవరంటే చదవండి ప్రియులారా. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 14వ వచనం. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరచుచున్నది. వారిలో గనులు సామాన్యులను గోస చేయువారు హర్షించువారు పడిపోవుదురు. పాతాళానికి ఎక్సెప్షన్ ఎవరు లేరండి. పాతాళానికి వీరే వెళతారు అని ఒక ఎగ్జంప్షన్ ఏమీ లేదు. పాతాళానికి ఎవరెవరు పోతారు? గనులైనా, సామాన్యులైనా, ఘోష చేసేవారైనా, అల్లరి చేసేవారైనా, ఎవరైనా కానీ పాపము చేయు ప్రతి వాడు ఎక్కడికి వెళ్ళాల్సిందట? పాతాళానికి వెళ్ళవలసిందే. పాతాళం ఎలా ఉందట? పాతాళం ఎలా ఉంది? ఒక లిమిట్ లేదు దానికి. అపరిమితముగా
లిమిట్లెస్ గా నోరు తెరుచుకొని ఆహ్వానిస్తూ ఉంది అందరినీ, రండి రండి రండి. అలా ఆహ్వానించిన వారిలో ఎవరెవరున్నారు? సామాన్యులే ఉన్నారా? ఇప్పుడు చదివిన వచనాన్ని బట్టి ఎవరెవరు ఉన్నారు? గనులు కూడా ఉన్నారు. గనులు కూడా ఉన్నారు. గనులకేం ఎగ్జంప్షన్ లేదు. గొప్ప కార్యాలు చేశామని వాళ్ళకేం ఎగ్జంప్షన్ ఏమి లేదు. పాపము నిన్ను పట్టుకుంటుంది. యోబు గ్రంథంలో ఒక చక్కని మాట ఉంటుంది, చూద్దాం. చూడండి, యోబు గ్రంథం 24వ అధ్యాయము 19వ వచనం. యోబు గ్రంథం 24వ అధ్యాయం 19వ వచనాన్ని గమనిద్దాం. తీసిన వారుంటే చదవండి ప్రియులారా. అనావృష్టి అదేనండి. అదే సిస్టర్, చదవండి సిస్టర్. ఎన్నో వచనం అండి? 19 ఏంటండి? 19th వర్స్ సిస్టర్. 24వ అధ్యాయం 19వ వచనం. 19వ వచనం. మీరు చదివింది కరెక్టే సిస్టర్. అనావృష్టి చేతను, సరే. అనావృష్టి చేతను, ఉష్ణము చేతను, మంచు నీళ్లు ఎగసిపోనట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును. పాపము చేసిన వారిని పట్టుకొనును. పాతాళము పట్టుకునేది పాపం చేసేవారిని. అందులో గనులను లేరు, సామాన్యులని లేరు, అల్లరి చేసేవాళ్ళు కానీ, ఘోష పెట్టేవాళ్ళు కానీ, ఎవరికైనా కానీ అది దానికి ఆ గేట్ ఓపెనే. అది క్లోజ్డ్ గేట్ కాదు, ఓపెన్ గేట్. అది అపరిమితంగా తెరిచుంటుంది. అంటే అపరిమితంగా అంటే ఈ గేట్లో కొంతమంది పడతారేమో అని అనుకోవడానికి లేదు. ఆ గేట్లో ఎంతమంది అయినా పడతారు. సో అపరిమితముగా నోరు తెరుచుకొని పాతాళము ఉందట. అందులో గనులను లేరు, సామాన్యులను లేరు, అందరూ వెళ్ళవలసిందే. పాపాన్ని బట్టి పాపము పట్టుకుంటుంది. జ్ఞాపకం పెట్టుకోవాలి మనం, పాపము పట్టుకుంటుంది ప్రియులారా. అయితే ఇక్కడ గనులని పిలువబడే వారి దగ్గరికి వెళదాము అని ఇర్మియా గారు తలంచుకొని వెళితే గనుల్లోనూ ఒక్కడు కూడా నీతిమంతుడు కనపడలేదు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. ఒక రకంగా వీళ్ళలో గనులు అనంటే ఎవరై ఉండొచ్చు? జస్ట్ మనం ఊరిని అనుకుందాం. మీకు తెలిసిన ఊహ చెప్పండి. అక్కడ యూదావారు, బెన్యామీనీయులు ఉన్నారు, వారిని పరిపాలించే రాజులు ఉన్నారు. సో ఇందులో గనులు ఎవరై ఉండవచ్చు? ఇందులో గనులు ఎవరై ఉండొచ్చు? తెలుసా సమాధానము? అంటే ఐడియా అన్న వస్తుందా? గనులని ఇక్కడ పిలువబడుతున్నారు కదా, గనులు ఎవరు అయి ఉండవచ్చు? రాజులై ఉండొచ్చు. వెరీ గుడ్. ఇంకా ఒకళ్ళే కాదు కదా, రాజులు, ఇంకా శాస్త్రులు, పరిచర్యలు కూడా ఉండొచ్చు. ప్రవచకులు. ఓకే, రైట్ సిస్టర్, కరెక్ట్ కరెక్ట్. ఇంకా ఇంకెవరన్నా ఆలోచన ఉన్నారా? యాజకులు కూడా. వెరీ గుడ్ అండి, రైట్. మ్యాక్సిమము అప్పటి సమాజములో పరిసయ్యులు, సద్దుకయ్యులు లేరు. అప్పుడు పరిసయ్యులు, సద్దుకయ్యులు అనేవారు వచ్చింది ఇంటర్ టెస్టమెంటల్ పీరియడ్లో. అంటే ఒక రకంగా ఆ మధ్యకాలము 400 సంవత్సరాల సైలెంట్ ఇయర్స్ కాలంలో ఈ పరిసయ్యులు, సద్దుకయ్యులు అనే తెగ అప్పుడు వచ్చింది. ముందుగా ఇప్పుడు ఇక్కడ ఇర్మియా గారి చివరి అంకం అంటే 606 BC నుంచి జరుగుతున్న కాలంలో గనులని పిలువబడేవారు మొదటగా రాజులు. గనులు అని పిలువబడేవారు రాజులు. తర్వాత సిస్టర్ చెప్పినట్టు, అలాగే అమ్మ కూడా చెప్పినట్టు, దేవోరమ్మ చెప్పినట్లు యాజకులు, అలాగే న్యాయాధిపతులు, ఇంకా ప్రవక్తలు కూడా. సో వీరందరూ కూడా ఒక ఉన్నత వర్గానికి చెందిన గనులు అని పిలువబడతారు. ఎందుకనంటే ఇక్కడ సమాజంలో కానీ మనము అనుదినము మన నడుస్తున్న ఈ సమాజంలో కొద్దిగా మంచి వృత్తిలో ఉన్నవారు అనగానే మనం ఫస్ట్ ఎవరెవరిని పిక్ చేస్తాము? మంచి వృత్తి, మంచి ప్రొఫెషన్ అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఒక టీచర్. అవునా? ఒక టీచర్, ఒక లాయర్,
ఒక డాక్టర్ అలాగే ఒక జడ్జ్ లేకపోతే ఒక లాయర్ కానీ ఇంక ఇలాంటి వృత్తులను బట్టి కొంత వారు చేసే పనులను బట్టి వారు కొంత గనులను అని మనము చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ గనుల దగ్గరికి ఈయన వెళతాను అన్నప్పుడు ఇర్మియా గారు వాళ్ళు ఏ విధంగా ఉన్నారు అని చెప్తూ ఉన్నాడు. అందులోనూ ఒక్కడు కూడా లేడు అని అంటున్నాడు. అయితే ఉన్న గోత్రాలన్నిటిలోనూ కూడా ఒక గోత్రం ఉంది. ఆ గోత్రానికి ఆల్మోస్ట్ ఈ విధులన్నీ కూడా ఆ గోత్రం వారికే అప్పగించినట్టు మనము మోషే గారి దీవెనల్లో మనం చూడవచ్చు. ఏ గోత్రం అయి ఉండొచ్చు అది? ఏ గోత్రం? ఆషేరు గోత్రం. లేవి గోత్రం అమ్మ. ఏ గోత్రం అంటే లేవి గోత్రం. ఇందులో చాలా ప్రొఫెషన్స్ ఉన్నాయి. అంటే లేవి గోత్రానికి ఇచ్చిన వాటిల్లో చాలా ప్రొఫెషన్స్ కనబడుతున్నాయి. ఏంటో చూద్దాం. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయంలో మోషే గారు 12 గోత్రాల వారిని ఆశీర్వదించిన విధానము, అలాగే వారి గురించి చెప్పిన ప్రవచనము చెప్తూ ఆయన లేవీయులను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లేవీయులను గురించి చెప్పిన దానిలో మొట్టమొదటిది లేవీని గూర్చి ఇట్లా నేను 33వ అధ్యాయము 8వ వచనము, నీ తుమ్మీము నీ ఉరీము నీ భక్తునికి కలవు, మస్సాలో నీవు అతనిని పరిశోధించితివి. ఇక్కడ లేవీయుల్లో ఒక న్యాయాధిపతులను చూస్తున్నాడు ఆయన. ఉరీము తుమ్మీము అంటే యాజకుడు, ప్రధాన యాజకుడి యొక్క చెస్ట్ మీద ఉన్న రంగురాళ్లను బట్టి దేవుని యొక్క ఉద్దేశాలను సంకల్పాలను తెలియజేసేవాడిగా దేవుని యొక్క ఉద్దేశాలను తెలియజేస్తుంటారు. ఇది వెళ్ళాలా చెయ్యాలా వద్దా అని. సో ఇవన్నీ ఒక వృత్తిగా వీళ్ళకి ఇవ్వబడిందంటే ఒక న్యాయాధిపతిగా ఒక జడ్జిగా వీళ్ళను ఉంచినట్టు మనకు కనబడుతుంది. అలాగే 10వ వచనంలో కనుక చూస్తే, వారు నీ వాక్యమును బట్టి నీ నిబంధనను గైకొనిరి, వారు యాకోబునకు నీ విధులను ఇశ్రాయేలీలకు నీ ధర్మశాస్త్రమును నేర్పుదురు. ఇందులో ఏ ప్రొఫెషన్ ఉంది? ఇందులో ఏ ప్రొఫెషన్ ఉంది ప్రియులారా? వారు నీ వాక్యమును బట్టి నీ నిబంధనను గైకొనిరి, వారు యాకోబునకు నీ విధులను ఇశ్రాయేలునకు నీ ధర్మశాస్త్రమును నేర్పుదురు. టీచింగ్, యాజకత్వం. ఏం ప్రొఫెషన్? ఏం ప్రొఫెషన్ ఉంది ఇక్కడ? యాజకత్వం. నో సిస్టర్, టీచింగ్ ఉంది ఇక్కడ. అంటే వాళ్ళు ధర్మశాస్త్ర విధులను నేర్చుకొని వారు మరి ఒకరికి నేర్పించే విధానం. అంటే ఒక టీచింగ్ అనే ప్రొఫెషన్ ఉంది ఇందులో. తర్వాత, నీ సన్నిధిని ధూపమును నీ బలిపీఠం మీద సర్వాంగ బలిని అర్పించుదురు, యెహోవా అతని బలమును అంగీకరించుము. అంటే ఇక్కడ యాజకులు ఉన్నారు. చూడండి, అంటే వీళ్ళలో ఇన్ని రకాల ప్రొఫెషన్స్ను ఒక గోత్రంలో పెట్టి వారు ధర్మశాస్త్ర విధులను నేర్చుకోవటమే కాకుండా మరి ఒకరికి నేర్పించే స్థాయిలో ఉంచాడు. అంటే వీరు గనులై ఉంటారా లేదా? లేవి గోత్రంలో యాజకులైన వారు ఉన్నారు, ధర్మశాస్త్రాన్ని నేర్పించేవారు ఉన్నారు, అలాగే దేవుని దగ్గర నిత్యము బలి అర్పించేవారు ఉన్నారు. అలాగే అందులోనూ దేవుని గుడి అంటే దేవుని మందిరపు కార్యాలను చేసేవాళ్ళు అనేకులు ఉన్నారు. ఇలాగ రకరకాల వాళ్ళు ఉన్నారు. సో అన్ని గోత్రాలలోనూ ఈ లేవి గోత్రానికి ఇవ్వబడిన అనేకమైన విధులను బట్టి గనులు ఎంతమంది ఉన్నారో వారు నేర్చుకోవటమే కాకుండా మరి ఒకరికి నేర్పించే స్థాయిలో ఏ గోత్రాన్ని పెట్టాడు దేవుడు? లేవి గోత్రాన్ని. వెరీ గుడ్. అలాంటి లేవీయులు వాళ్ళు కూడా ఎలా ఉన్నారు? వారి పరిస్థితి ఎలా ఉందో మీకా గారు తన గ్రంథంలో ప్రవచించినట్టు చూద్దాం. మీకా గ్రంథం చూద్దామా మనం? మీకా గ్రంథము 7వ అధ్యాయము 2 మరియు 3 వచనాలను చూద్దాం. తీసిన వారంటే చదవండి ప్రియులారా. మీకా గ్రంథము 7వ అధ్యాయము 2, 3 వచనాలను చూద్దాం. మీకా గ్రంథం 7వ అధ్యాయము 2 మరియు 3 వచనాలను గమనిద్దాం. భక్తుడు దేశములో లేకపోయెను, జనులలో యథార్థపరుడు ఒక్కడునూ లేడు, అందరును ప్రాణహాని చేయుటకై పొంచియుండు వారే. ప్రతి మనుష్యుడును కిరాతకుడై తన సహోదరుని కొరకు వలలను ఒగ్గును,
రెండు చేతులతోనూ కీడు చేయ పూనుకొందురు, అధిపతులు బహుమానము కోరుదురు, న్యాయాధిపతులు లంచం పుచ్చుకొందురు, గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేయుదురు, అలాగున వారు ఏకపట్టుగా నుండి దాన్ని ముగింతురు. చూసారా, ఈ ఘనులైన వారి యొక్క ప్రవర్తన ఎంత హీనాతిహీనముగా, దీనముగా, నీచముగా ఉందో మీకా గారు కూడా తన గ్రంథంలో ప్రవచిస్తూ ఉన్నాడు. అధికారులట, న్యాయాధిపతులు అనేవారు లంచం పుచ్చుకుంటారట, లంచము పుచ్చుకుంటారు. గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేయుదురు. సో ఇంత హీనమైన స్థితిలో మీకా గారు కూడా చెప్తున్నారు ఏమని, ఒక్కడు కూడా లేడు అని. గమనించారా మీరు? 2వ అధ్యాయం 2వ వచనంలో గమనిస్తే, యథార్థపరుడు ఒకడునూ లేడు, అందరూ ప్రాణహాని చేయుటకై పొంచియుండు వారే. ఒక్కడు కూడా లేకపోవటం చాలా హృదయ విదారకమైన సంఘటన. అది ఒక్కడు కూడా లేడు. కనీసం ఒక్కడైనా ఉంటే వాని నిమిత్తం యెరూషలేమును క్షమిస్తాడేమో దేవుడని సామాన్యుల్లో లేడు, ఎటు గనుల్లో ఉన్నాడేమోనని చెప్పేసి ఇర్మియా గారు గనుల వైపుకు పరిగెడుతూ వెళ్తే గనుల్లో పరిస్థితి ఈ విధంగా ఉంది. జెఫన్యా గారు కూడా వీరి గురించి ప్రవచించినట్టుంది. ఒకసారి జెఫన్యా గ్రంథం చూద్దాం. జెఫన్యా గ్రంథంలోను 3వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలను గమనిద్దాం. 3వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలను గమనిద్దాం. ముష్కరమైనదియు భ్రష్టమైనదియు అన్యాయము చేయునదియు అగు పట్టణమునకు శ్రమ. ఏ పట్టణం గురించి చెప్తున్నాడు ఈయన జెఫన్యా గారు? ఈయన కూడా యెరూషలేము పట్టణం గురించే చెప్తున్నాడు జెఫన్యా గారు. ఒక ప్రవక్త కాదు, చూడండి, అందరు ప్రవక్తల యొక్క మాటలు ఆల్మోస్ట్ ఒకే తీరుగా ఉన్నాయి. యెరూషలేములో స్థితిగతులను గురించి రకరకాల ప్రవక్తలు భిన్న సమయాల్లో చెప్పినప్పటికీ కూడా వారి యొక్క ఉద్దేశాలు, అక్కడున్న పరిస్థితులు మాత్రము ఒకే రకంగా తేట తెల్లమైపోతున్నాయి. మీకా గారు చెప్పాడు ఒక్కడు కూడా యథార్థవంతుడు లేడని, అలాగే ఇర్మియా గారు కూడా చెప్తూ ఉన్నారు. ఇక్కడ జెఫన్యా గారు ఏం చెప్తున్నారు చూడండి. ఏ పట్టణం, అసలు అలాంటి పట్టణం యెరూషలేం పట్టణం అని చెప్తున్నాడు ఆయన. ముష్కరమైనదియు భ్రష్టమైనదియు అన్యాయము చేయనది ఒక పట్టణమునకు శ్రమ. అలాంటి పట్టణానికి శ్రమ అంట. అది దేవుని మాట ఆలకించదు, శిక్షకు లోబడదు, యెహోవా యందు విశ్వాసం ఉంచదు, దానిని దేవుని యొద్దకు రాదు. ఇలాంటి లక్షణాలు మనలో కూడా ఉన్నాయేమో ఇంకా జ్ఞాపకం చేసుకోండి. అలాంటివి ఇంకా ఉంటే సమయం లేదు, వెంటనే మనము మరలాలి. మళ్ళుటకు మనము సిద్ధముగా ఉండాలి. నీవు నా తట్టు తిరిగిన ఎడల నేను నీ తట్టు తిరుగుదును అని దేవుడు క్లియర్గా చెప్తున్నాడు. ఇక్కడ జెఫన్యా గారు అయితే అంటున్నాడు ఏమనంటే, వారు శిక్షకి లోబడరు, యెహోవా యందు విశ్వాసం ఉంచరు, దాన్ని దేవుని యొద్దకు రాదు. దేవుని యొద్దకు అసలు రారట వాళ్ళు. చూడండి, దాని మధ్య దాని అధిపతులు గర్జన చేయుచు, సింహములు దాని న్యాయాధిపతులు రాత్రి యందు తిరుగులాడుచు, తెల్లవారు వరకు ఎరలో ఏమీయో మిగలకుండా భక్షించు తోడేళ్లు. అధిపతులు ఘనులు అని పిలువబడుతున్న వీరు తోడేళ్లతో పోలుస్తున్నాడు ఈయన జెఫన్యా గారు. తోడేళ్లతో పోలుస్తున్నారు. అధిపతులుగా ఉండి న్యాయము జరిగించవలసిన వారు, నీతిగా నడుచుకోవలసిన వారు, వారు నడిచి నలుగురికి నేర్పించవలసిన వారు ఎలా ఉన్నారట? భక్షించే తోడేళ్లులాగా ఉన్నారట. వారి ప్రవక్తలు గప్పాలు కొట్టువారు. ప్రవక్తలు చూద్దాం పోనీ, ప్రవక్తలు ఎలా ఉన్నారని చెప్తున్నాడు జెఫన్యా గారు. ప్రవక్తలు గప్పాలు కొట్టేవారు, ఊరకనే సోది మాటలు చెప్తే తప్పితే దేవుని మాటలు కాదు, తమ మాటలు, సమాధానం లేని చోట సమాధానం అని చెప్పే ప్రవక్తలు వీరు. అలాంటి గప్పాలు కొట్టే ప్రవక్తలు యెరూషలేములో ఉన్నారు, తయారయ్యారని చెప్తూ, ప్రవక్తలు గప్పాలు కొట్టువారు, విశ్వాసఘాతకులు. ఇంత గొప్ప మాట వాళ్ళు అంటున్నాడు చూడండి. విశ్వాసఘాతకులు, దాని యాజకులను చూడండి ఏమంటున్నాడు. దాని యాజకులు ధర్మశాస్త్రమును నిరాకరించి ప్రతిష్ఠిత వస్తువులను అపవిత్రపరుచుదురు. ప్రవక్తలైతే ఏకంగా ప్రతిష్ఠితమైన వస్తువులను అపవిత్రపరుస్తారట. ప్రవక్తలు అంటే మందిరములోనికి లేక మందిరపు పనులు చేయటానికి ప్రత్యేకంగా దేవుడు ఒక గోత్రాన్ని ఎంచుకున్నాడు. అందులోనూ కూడా దేవుని మందిరపు పనులు చేయడానికి గోత్రం, లేవి గోత్రంలోనూ కూడా మోషే గారికి పుట్టిన ముగ్గురికి 3 రకాలైన పనులను అప్పగించాడు దేవుడు. ఒక గోత్రం వారు, లేవి గోత్రంలో 3 రకాల కహాతీలు. తెలుసా, మీకు ఐడియా ఉందా?
గెర్షోనీయులు, మెరారీయులు. సో వీళ్లకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన పనిని అప్పగించాడు. ఒకరు దేవుడి మందిరపు పని డెకరేట్ చేయటం అంటే, ఒకరు దానికి కావలసిన నీళ్లు తీసుకురావడం అంటే, బలిపీఠాలను శుభ్రం చేయటం అంటే, ఇంకొకళ్ళు కర్టన్స్ అన్ని జాగ్రత్త చేయటం అంటే, ప్రధాన యాజకుడైతే లోపలికి ప్రధాన యాజకుడికి ఒక్కడికే సంవత్సరానికి ఒక్కసారి అతి పరిశుద్ధ ప్రదేశంలో అవకాశం ఉంది. అయితే అక్కడ దేవుని మందిరపు పని చేయడానికి దేవుని కోసము ప్రతిష్ఠించబడిన వస్తువులంటూ కొన్ని ఉంటాయి. అంటే ప్రతిష్ఠించబడిన దానిని అపవిత్రపరచకూడదు అంటే అర్థం ఏంటి అంటే, ప్రతిష్ఠించబడటము అంటే కంప్లీట్గా కన్సక్రేటెడ్, అంటే డెడికేటెడ్ టు గాడ్స్ వర్క్. దేవుని పనికి మాత్రమే అప్పగించబడిన వారు, వారు ఆ పని తప్ప వేరే పని చేయకూడదు. అట్లాగా దేవుని పని నిమిత్తమే ఒక చెంబో లేకపోతే ఒక చిన్న గ్లాసు ఏదైనా కానీ దేవుని పని నిమిత్తము దేవుని కొరకు ప్రతిష్ఠించి పక్కన పెట్టినప్పుడు దాన్ని తీసుకెళ్లి నువ్వు నీ రకరకాల పనులకు వాడుకోకూడదు. అప్పుడేమవుతుంది ప్రియులారా? అది మీరు మాట్లాడితే నేను చెప్పగలుగుతాను, లేదంటే మీరు వింటలేదో లేకపోతే అర్థం కావట్లేదో అనిపిస్తుంది. అపవిత్రపరిచినట్లు అవుతుంది. ఏమవుతుంది ప్రియులారా? అపవిత్రపరిచినట్లు అవుతుంది. సో యాజకులకు ఏది పవిత్రమైనది ఏది అపవిత్రమైనది తెలిసి కూడా ప్రతిష్ఠించబడిన వస్తువులను లేక దేవునికి ప్రతిష్ఠించబడిన వాటిని అపవిత్రపరుస్తూ ఉన్నారు యాజకులు. యాజకుల స్థితిని చెప్తూ ఉన్నాడు దేవుడు. చూడండి, ధర్మం బోధించవలసిన వారే, అధిపతులైన వారే వారు తోడేళ్లుగా తయారయ్యారు. యాజకులైతే మరీ భ్రష్టముగా పవిత్రమైన దాన్ని కూడా అపవిత్రపరుస్తూ ఉన్నారు అని చెప్తున్నాడు. చూద్దాం. ధర్మశాస్త్రంలో నిరాకరించి ప్రతిష్ఠిత వస్తువులను అపవిత్రపరుతురు. అయితే న్యాయము తీర్చు యెహోవా దాని మధ్యనున్నాడు. ఆయన అక్రమము చేయువాడు కాడు. అనుదినము తప్పకుండా ఆయన న్యాయ విధులను బయలుపరుచును. ఆయనకు రహస్యమైనది ఏదియూ లేదు. ఆయనను నీతిహీనులు సిగ్గెరుగుదురు. చూడండి, ఇన్ని ఘోర కార్యక్రమాలు జరుగుతున్నా కానీ ఆ మధ్యలో ఎవరున్నారని చెప్తున్నాడు జెఫన్యా గారు. అలాంటి వ్యక్తులు మధ్య ఎవరు ఉన్నారని చెప్తున్నాడు దేవుడు అని చెప్తున్నారు జెఫన్యా గారు. దేవుడున్నాడు. ఆయన అన్యాయస్తుడు కాడు. ఇంత అన్యాయం జరిగిస్తున్నా, పట్టణమంతా కూడా భ్రష్టు పట్టిపోయినా కానీ దేవుడు మాత్రం అన్యాయస్తుడు కాడు. ఆయన నీతి ఎప్పుడూ బయలుపరచబడుతూ ఉంటుంది అని చెప్తూ ఉన్నాడు. చూడండి ప్రియులారా, సో అంత భ్రష్టమైపోయిన యెరూషలేం అనే పట్టణానికి శ్రమ కలుగుతుందని జెఫన్యా గారు చెప్తున్నారు, మీకా గారు చెప్తున్నారు. యథార్థవంతుడు ఒక్కడూ లేడంటున్నాడు. యాజకులైతే కూలికి బోధిస్తారని చెప్తున్నారు. వీళ్ళైతే పవిత్రమైన వస్తువులను అపవిత్రం చేస్తారని చెప్తున్నాడు. న్యాయాధిపతులైతే లంచం ముచ్చుకొని న్యాయం చెప్తారని చెప్తున్నాడు. అంటే గనులుగా పిలువబడే వీళ్ళంతా ఘనహీనమైన కార్యాలు చేస్తూ ఉన్నారు తప్పితే ఘనమైన కార్యాలు ఎవరు చేయటలేదు. వారు కాడిని ఎప్పుడో విరగ్గొట్టేశారు. అంత హీనమైన స్థితిలో ఉన్నారని చెప్పి ఇర్మియా గారు బాధపడుతూ, నేను సామాన్యుల దగ్గర నుంచి కనీసం గనుల దగ్గరకైనా వెళతాను, వాళ్లలో ఒక్కడైనా కనపడతాడేమో అని వెళ్తే వాళ్ళలోనూ కూడా ఒక్కడు కూడా లేడు అని చెప్పి ఆయన బాధపడుతూ ఉన్నాడు. చూడండి, గనులైన వారి వద్దకు పోయేదను, వారితో మాట్లాడేదను. వారు యెహోవా మార్గమును తమ దేవుని న్యాయ విధిని ఎరిగిన వారై ఇందుదురు కదా అని నేను అనుకుంటుని. అయితే ఒక్కడును తప్పకుండా వారు కాడిని విరిచిన వారుగాను కట్లను తెంపుకొనిన వారుగాను ఉన్నారు. వారు కూడా అలాగే ఉన్నారు. వారు తిరుగుబాటు చేసి బహుగా విశ్వాసఘాతకులైన గనుక అరణ్యము నుండి వచ్చిన సింహం వారిని చంపును, అడవి తోడేలు వారిని నాశనము చేయును. వారికి నాశనము తప్పదు ఇంత హీనమైన పనులు చేసేవారు. 7వ వచనం గమనిద్దాం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. ఎంత బాధపడుతూ మాట్లాడుతున్నాడో ఇర్మియా గారు చూడండి. నీ పిల్లలు నన్ను విడిచి దైవము కాని వాటి తోడని ప్రమాణము చేయుదురు. నేను వారిని తృప్తిగా పోషించినను వారు వ్యభిచారము చేయుచు వేశ్యల ఎండలో గుంపులు కూడుదురు. నేనెట్లు నిన్ను క్షమించుదును. నీ పిల్లలు నన్ను విడిచి దైవము కాని వాటి తోడని ప్రమాణము చేయుదురు. ఇందాక గమనించారా? మనం చదువుకున్న 5వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా జీవము తోడు అని మాట పలికినా కానీ
అది మోసమునకే ప్రమాణం చేస్తారని చెప్పాడు దేవుడు. ఇప్పుడు ప్రమాణం కాస్త ఎక్కడికి వచ్చేసిందంటే అసలు దేవుడే కాని విగ్రహాల మీద, కర్ర చెక్కల మీద, కర్ర బొమ్మల మీద, దైవము కాని ప్రతి వాటి మీద, చెట్టు మీద, పుట్ట మీద ప్రమాణాలు చేయటం స్టార్ట్ చేశారు. ప్రమాణానికంటూ ఒక స్థాయి ఉంది. ఎవరి మీద చేయాలి? ఇన్నాళ్ళు ఇంతకుముందు ఎవరి మీద చేస్తే వాళ్ళు బలంగా నమ్మేవాళ్ళు అంటే యెహోవా జీవము తోడు అనగానే వెంటనే వాళ్ళు ఓహో ఇది కరెక్టే అనుకునేవాళ్ళు. ఇప్పుడు అది కూడా దిగజారిపోయి ప్రమాణం చేసే స్థాయి నుంచి ప్రమాణము ఎక్కడ స్థాయి వరకు వచ్చేసింది? అసలు దైవమే కాని వాటి మీద కూడా, చెట్టు మీద, పుట్ట మీద, వాటి మీద కూడా ప్రమాణం చేసే స్థాయికి దిగిపోయారు. నీ పిల్లలు నన్ను విడిచారు, నేను వారిని తృప్తిపరిచాను, వారికి కావలసినవన్నీ ప్రొవైడ్ చేశాను, అయినా కానీ వారికి ఇంకా ఏదో తపన, ఇంకా ఏదో ఆశ, ఇంకా కావాలి కావాలి అని చెప్పి తప్పుడు దారులు వెళుతూ తమను తాము మోసం చేసుకుంటూ పక్కవారిని కూడా చెరుపుతూ ఒక్కడు కూడా నీతిమంతుడు లేకుండా భూమి అంతా కూడా భ్రష్టు పట్టినట్టు తయారవుతుందని చెప్పి నిమియా గారు బాధపడుతున్నారు. మరి ఇలాంటి సమయంలో నాశనము చేయవలసిన అవసరం ఉందంటారా? నాశనం చేయవలసిన అవసరము లేదంటారా? ఈ సమయంలో ఇప్పుడు మనం చదువుకున్న ఈ 5 వచనాలను బట్టి మనం గమనిస్తే ఏమంటారు? నాశనం చేయవలసిన అవసరం ఉందంటారా? నాశనం చేయాల్సిన అవసరం ఉందండి. వారు చేసిన ఘాతకాలకు, అక్రమాలకు ఇవన్నట్లు కూడా దేవుడు ఉంది. అన్యాయం చేస్తున్న వారిని సహించదు. కానీ చివరి క్షణంలో అయినా దేవుడు ఇంకా అవకాశం ఇస్తున్నాడు చూసారా? చివరి క్షణంలోనైనా ఒక్కడైనా ఉన్నాడా? అట్లీస్ట్ ఒక్కడైనా ఉన్నాడా? అట్లీస్ట్ మన జీవితాల్లో అడుగుతున్నాడు, ఒక్క క్షణమైనా మీరు నా వైపు తిరుగుతారా? ఒక్క క్షణమైనా మీ దృష్టిని ఇటు మరలుస్తారా? ఒక్క క్షణమైనా మీరు నా గురించి ఆలోచించి నా మార్గంలో నడుస్తారా? ఒక్కసారైనా అని దేవుడు అడుగుతున్నాడు. అడుగుతుంటే వీళ్ళంతా విననొల్లని వారుగా ఉన్నారు, ముఖాన్ని రాతిలాగా చేసుకుని ఉన్నారట. దేవుడు అందుకే నాశనము తప్పదు, యెరూషలేం పట్టణానికి శ్రమ అని చెప్తూ ఆయన ఏమంటున్నాడు చూడండి, ఒకసారి గమనించండి. దాని ప్రాకారం 10వ వచనం చూద్దాం, 10-11 వచనాలను. 5వ అధ్యాయం ఇర్మీయా గ్రంథం. దాని ప్రాకారము లెక్కి నాశనము చేయుడి, అయినను నిశ్శేషముగా నాశనము చేయుడి, దాని శాఖలను కొట్టివేయుడి, అవి యెహోవావి కావు. ఇశ్రాయేలు వంశస్థులను, యూదా వంశస్థులను బహుగా విశ్వాసఘాతకం చేసి ఉన్నారు. ఇక్కడ మరలా ఇశ్రాయేలీలను కూడా గురించి చెప్తూ ఉన్నాడు దేవుడు. ఇశ్రాయేలీలు విశ్వాసఘాతకం చేశారు, అలాగే యూదా వంశస్థులు కూడా చేశారు. అంటే ఇక్కడ 2 రాజ్యాల వారి గురించి. మొదటి రాజ్యమైన ఇశ్రాయేలీల 10 గోత్రాల రాజ్యమైన ఉత్తర రాజ్యాన్ని ఆల్రెడీ దేవుడు తీర్పు ఇచ్చేశాడు, వాళ్ళని అషూరు చెరలోనికి పంపించేశాడు. కానీ వారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు, విశ్వాసఘాతకులయ్యారు, ఇదే యెహోవా వాక్కు, వారు పలుకువాడు యెహోవా కాడనియు, ఆయన లేడనియు, కీడు మనకు రాదనియు, ఖడ్గమునైనను కరువునైనను చూడమనియు, ప్రవక్తలు గాలి మాటలు పలుకుదరనియు, ఆజ్ఞ ఇచ్చువాడు వారిలో లేడనియు, తాము చెప్పినట్లు తమకు కలుగుననియు చెప్పుదురు. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో చూడండి. ఇంత ఉపద్రవం వస్తున్నా కానీ ఏమీ రాదు అని వాళ్ళ ప్రవక్తలు గప్పాలు కొట్టుకుంటూ, వాళ్ళ ప్రవక్తలు గాలి మాటలు పలుకుతూ ఏమీ జరగదు, ఏమీ నాశనం రాదు, ఏమీ చేయడు దేవుడు అన్నట్లుగా ఉన్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, కావున సైన్యములకు అధిపతియగు దేవుడునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చునట్లు, నా వాక్యములే వారిని కాల్చునట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనమునకు కట్టెలుగాను నేను చేసేదను, ఇదే యెహోవా వాక్కు అని చెప్తున్నాడు. వాడిని ఈ మాటలు, ఇలాంటి మాటలన్నీ పలుకుతున్నారు వాళ్ళు, ఇంకా పశ్చాత్తాపం రావటం లేదు. అందుకని దేవుడు అంటున్నాడు, నా వాక్యాల్ని వారిని కాల్చేసినట్టు నీ నోట్లో ఉంచుతున్నాను. అంటే ఇర్మీయా గారి నోటి నుంచి వచ్చే ప్రతి మాట యూదులను, బెన్యామీనీయులను కాల్చివేసేంతగా దేవుని వాక్యాలు కనబడుతున్నాయి అన్నమాట. అంటే దేవుని వాక్యము మనలను అగ్నిలాగా పరీక్ష చేసిస్తుంది. అగ్నిలో పుటం వేస్తే ఏమవుతుంది? అగ్నిలో కాల్చి వేస్తే మొత్తము కాలి వస్తే పరిశుద్ధమైనదిగా రావాలి. సో ఇక్కడ దేవుని మాటలు అగ్ని పరీక్ష లాంటివి. వాక్యాన్ని అర్థం చేసుకోగలిగిన వారికి వాక్యము దేవుని యొక్క అగ్ని పరీక్ష లాంటిది.
అగ్ని లాంటిది, తాళగలిగిన వాడు. చూడండి ఇక్కడ ఏమంటూ ఉన్నాడు దేవుడు, ఇశ్రాయేలు కుటుంబం వారలారా ఆలకించుడి, దూరము నుండి మీ మీదకి ఒక జనమును రప్పించెదను. అది బలమైన జనము, పురాతనమైన జనము, దాని భాష నీకు రానిది, ఆ జనుడు పలుకు మాటలు నీకు బోధపడవు. ఏమంటున్నాడు దేవుడు? ఏమంటున్నాడు ఇక్కడ వీళ్ళంతా ఎలా ఉన్నారంటే చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. ప్రవక్తలైతే గాలి మాటలు పలుకుతున్నారు, అసలు ఏమి కీడు రాదు మన ఏం చేయడు దేవుడు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నారు కదా. నేను నీ నోట్లో పెట్టబోయే వాక్యాలు ఎట్టి వాక్యాలో తెలుసా? నీవు ఆ వాక్యం మాట్లాడితేనే ఆ వాక్యం నుంచి వచ్చే అగ్ని చేత వీరంతా కాల్చివేయబడతారు. అంత భయంకరమైన వాక్యాలను నీ నోటిలో ఉంచబోతున్నానని ఇర్మియా గారితో చెప్తూ ఉన్నాడు. ఇర్మియా గారితో చెప్తూ దానికి రాబోయే శిక్షను చెప్తూ ఉన్నాడు. చూడండి, ఆలకించుడి, దూరమున నుండి మీ మీదకి ఒక జనమును రప్పించెదను. దూరము నుండి ఒక జనమును రప్పించెదను. అది ఎలాంటి జనమట? అది బలమైన జనము, పురాతనమైన జనము. దాని భాష మీకు రాదు, మీ భాష వారికి రాదు. అట్టి జనమును మీ మీదకు రప్పించెదను. ఆ జనులు పలుకు మాటలు నీకు బోధపడవు. వారి అమ్ముల పొది తెరిచిన సమాధి, వారందరూ బలాఢ్యులు. వారు నీ పంటను, నీ ఆహారమును నాశనము చేయుదురు, నీ కుమారులను కుమార్తెలను నాశనము చేయుదురు, నీ గొర్రెలను నీ పశువులను నాశనము చేయుదురు, నీ ద్రాక్ష చెట్ల ఫలములను నీ అంజూరపు చెట్ల ఫలములను నాశనము చేయుదురు. నీకు ఆశ్రయముగానున్న ప్రాకారము గల పట్టణములను వారు కత్తి చేత పాడు చేయుదురు. ఎవరు వీరు? పురాతనమైన జనమట, అలాగే బలమైన జనమట, భాషరాని జనమట. వారిని వీరి మీదకి రప్పిస్తాను అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నాడు దేవుడు. ఇర్మియా గారి నోటి ద్వారా చెప్పిస్తున్నాడు. ఇర్మియా, నువ్వు చెప్పు, వాళ్ళ మీదకి నేను ఎటువంటి సైన్యమును తీసుకొస్తున్నానో తెలుసా? అది ఒక పురాతనమైన పట్టణము, వాళ్ళు బలాఢ్యులు, వారికి వీరి భాష రాదు, వారి అమ్ముల పొది తెరిచిన సమాధి అని చెప్తున్నాడు. క్రూరమైన జనము, అట్టి వారికి నేను వీళ్ళని అప్పగించబోతున్నాను అని చెప్తున్నాడు. ఎవరు వీళ్ళు? ఇప్పటిదాకా మొదటి ప్రవచనంలో దేవుడు బయలుపరిచింది ఒక దిక్కును బయలుపరిచాడు. ఉత్తర దిక్కు నుంచి నేను కీడు రప్పిస్తాను అని చెప్తున్నాడు. రెండవ ప్రవచనంలోకి వచ్చేటప్పటికి ఆ రాజ్యం ఎట్టి రాజ్యమో చెప్తున్నాడు. ఉత్తర దిక్కు నుండి కీడు వస్తుందని మొదటి ప్రవచనంలో చెప్పిన దేవుడు రెండవ ప్రవచనంలో చెప్తున్నాడు, ఎట్టి జనాన్ని మీ మీదకి రప్పిస్తానో చెప్తున్నాడు. ఆ జనం ఎట్టివారో చెప్తున్నాడు. అది పురాతనమైన పట్టణము, వారికి భాష రాదు. భాష రాకపోతే ప్రమాదం ఏముంది? ప్రమాదం ఏమీ లేదు. వాడు 2 కొడుతుంటే మనకు అర్థం కాక నొప్పి పుడుతుంది అని మనం వరిస్తే వాడిని ఎదిరిస్తున్నామేమో అనుకొని ఇంకో 2 కొడతాడు. భాష రాకపోతే అదే కదా ప్రమాదం. సో భాష రాని జనాన్ని నీ మీదకి నేను రప్పిస్తాను. వారు ఎలా ఉంటారంటే క్రూర ముఖం కలిగి ఉంటారు అని చెప్తున్నాడు దేవుడు. ఇర్మియా గారితో ఇది రమారమి 606, 580 ఆ కాలంలో చెప్తున్న మాటలే అయినప్పటికీ ఇదే మాటలను కొన్ని వేల సంవత్సరాలకు ముందే, వీరు కనానులోనికి ప్రవేశించక ముందే తన ప్రవక్త అయిన మోషే గారి ద్వారా మాట్లాడించాడు. ఈ మాటలు మాట్లాడించాడు. చూడండి, ఇప్పుడు ఇర్మియా గారు చెప్పటం కాదు, ఎప్పుడో మోషే గారు చెప్పారు. మోషే గారు కనానులోకి వెళ్ళారా? మోషే గారు కనానులోకి వెళ్ళారా? వెళ్ళలేదు. కానీ ఆయన నోటి నుంచి వచ్చిన వచనాలను కనుక గమనిస్తే ఎప్పుడో రాబో మెస్సీను గురించి కూడా మోషే గారు చెప్పారు. నా వంటి ప్రవక్త మీ సహోదరుల్లో పుట్టిస్తాడు దేవుడు అని చెప్పాడు మోషే గారు. అలాగే ఎప్పుడో ఇర్మియా గారు చెప్తున్న ప్రవచనాన్ని ఈయన ముందే చెప్పేశాడు. ఇది ఆల్రెడీ రివీల్డ్ ప్రాఫెసీ. చూద్దామా? ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం చూద్దాం. 28వ అధ్యాయం గమనిస్తే మనము 49, 50, 51 వచనాలను గమనిద్దాం.
ద్వితీయోపదేశ కాండము 28వ యెహోవా అధ్యాయం. ఆ, దూరమై ఉన్న భూదిగంతముల నుండి ఒక జనమును అనగా నీకు రాని భాష కలిగిన జనమును క్రూరముఖము కలిగి వృద్ధులను యవనస్తులను కటాక్షింపని జనమును గద్ద ఎగిరినట్లు నీ మీదకి రప్పించుదును. నిన్ను నశింపజేయ వరకు నీ పశువులను నీ పొలముల ఫలములను వారు తినివేతురు. నిన్ను నశింపజేయు వరకు ధాన్యమునే గాని ద్రాక్ష రసమునే గాని తైలమునే గాని పశువుల మందలనే గాని గొర్రెల మందలనే గాని నీకు నిలవనియ్యరు. చాలండి. నీకు నిలువనీయరు. సేమ్ ఉందా ఈ ప్రాఫెసీ? ఆ ప్రాఫెసీ సేమ్ ఒకేలాగా ఉందా లేదా? గమనించారా? ఇర్మియా గారు చెప్పిన ప్రవచనము ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాలకు ముందే మోషే గారు చెప్తున్న ప్రవచనము రెండు ఒకేలాగా ఉన్నాయా? గమనించారా మీరు? ఏమైనా గమనించారా లేదా? ఒకేలాగా ఉన్నాయి. దూరమైన భూదిగంతం నుండి ఒక జనము, అంటే దూరం నుంచి, దూర ప్రాంతం నుంచి, అలాగే ఒక జనము అనగా నీకు రాని భాష కలిగిన జనము. నీకు ఆ భాష రాదు, వాళ్ళు మాట్లాడే భాష నీ భాష వాళ్ళకి తెలీదు. క్రూర ముఖము కలిగి వృద్ధులను యవ్వనస్తులను కటాక్షించరు. గద్ద ఎగిరి వచ్చినట్లు, ఈ ఈ ఈ గద్ద ఎగిరి వచ్చినట్లు వీళ్ళు చేస్తారని క్రూరంగా అని చెప్పడానికి అక్కడ ఇర్మియా గారు ఏం చెప్పారు? వారి అమ్ముల పొది తెరిచిన సమాధి, అంత క్రూరముగా ఉంటారు. అంటే వారి అమ్ముల పొది అంటే వాడి బాణాలు దాచుకునేదాన్ని అమ్ముల పొది అంటారు. అంటే అది ఒక సమాధితో సమానం. ప్రతి వాడిని బాణంతో గుచ్చి చంపాలి అన్నంత ఇదిగా ఉంటారు వాళ్ళు. అంటే మోషే ఎప్పుడూ చెప్పిన ప్రవచనము ఇర్మియా గారు ద్వారా దేవుడు మరలా చెప్పిస్తున్నాడు. దీన్ని బట్టి చూస్తే దేవుడు అన్యాయస్తుడు అంటారా? ఈ ఒక్క దాన్ని బట్టి చెప్పేయచ్చు. అన్యాయస్తుడా కాడా? మామూలుగా చెప్పకుండా దీన్ని బట్టి చెప్పాలి మనం. ఎందుకనంటే నీకు ఎన్ని సంవత్సరాల తర్వాత అవకాశం ఇస్తున్నాడు? ఎన్ని సంవత్సరాల, వేల సంవత్సరాల తర్వాత అయినా దేవుడు అదే మాట మీద నిలబడి ఉన్నాడు. సేమ్ లైన్ అదే మాట మీద ఉన్నాడు. అన్యాయస్తుడు కాడు. మరొక అవకాశం ఇస్తున్నాడు. నువ్వు కనుక దాన్ని మీరితే ఏం జరుగుతుందో కూడా చెప్తున్నాడు. నువ్వు అసలు ఇంకా కనానునికే వెళ్ళలేదు, వెళ్ళక ముందే నీవు వెళ్ళి అన్య దేవతల తట్టు తిరిగి నీవు నా మార్గాన్ని విసర్జించినట్లయితే నీ మీద జరగబోయేది ఏంటి అని మోషే గారితో చెప్పిస్తున్నాడు. మోషే గారితో చెప్పించిన దేవుడే సేమ్ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు ఇర్మియా గారితో. క్రూర ముఖము కలిగి భాష రాని వారి చేతికి మిమ్మల్ని అప్పగిస్తానని చెప్పి చెప్తున్నాడు. ఇప్పుడు మనము ఆగి ఆలోచిద్దాము. అసలు దూరం నుంచి వచ్చే జనం ఎవరు? భాష ఏంటి? వీళ్ళ భాష ఏంటి? వాళ్ళ భాష ఏంటి? వీళ్ళకి అర్థం కాని భాష వాళ్ళకి వచ్చే భాష ఏంటి? ఏంటది? పురాతనమైన పట్టణం అంటే దీని పునాదులు ఎక్కడ ఉండాలి? ఏ పట్టణం అంటే ముందుగా అసలు మనకి గ్రంథమంతా తెలుసు కాబట్టి ఎవరు రాబోతున్నారు, ఆ జనం ఎవరు అనగానే మనం ఒక కంక్లూజన్కి వచ్చేసాం. ఎవరా జనము? ఏ రాజ్యం రాబోతుంది వీళ్ళ మీదకి దాడికి? ఏ రాజ్యం రాబోతుంది ప్రియులారా? ఏ రాజ్యం రాబోతుంది? ఏ రాజ్యము రాబోతున్నది? తెలుసంటే తెలుసని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. బబులోన్. అర్థమైందా? మిగిలిన వారు ఎవరైనా చెప్పండి. బబులోను రాజ్యం. మరి బబులోను రాజ్యము దూరమైన రాజ్యము, పురాతనమైన జనము అంటున్నాడు కదా. దాని అర్థం ఏంటి? దాని అర్థం తెలుసుకోవాలి. భాష రాని జనం అంటున్నాడు. మరి వారే భాష మాట్లాడతారు, వీరే భాష మాట్లాడతారు. దీన్ని తెలుసుకోవాలంటే పురాతనమైన పట్టణము అనగానే మనము అసలు దీని యొక్క పుట్టు పూర్వత్రాలు ఎక్కడున్నాయి అంటే, ముందు భాష రాని జనము, పురాతనమైన పట్టణము అనగానే మనకి గుర్తు రావాల్సింది బబులోను. అంటే వీరిని బబులోను సామ్రాజ్యానికి
బబులోను రాజుకి వీళ్ళని అప్పగించబోతున్నాడు అని చెప్పి మనకి తెలుస్తుంది. అసలు ఈ బబులోనుకు పునాదులు ఎక్కడ ఉన్నాయి? ఈ పురాతనమైన పట్టణముగా ఎందుకు పిలువబడుతుంది, ఎలా పిలువబడుతుంది అని కనుక మనం ఆలోచిస్తే దీని పునాదులు మనకి ఎక్కడ దొరుకుతాయి అంటే ఆది కాండము 10వ అధ్యాయంలో దొరుకుతాయి. ఆది కాండము 10వ అధ్యాయాన్ని ఇంతకుముందు కూడా నేను చెప్పాను. 10వ అధ్యాయాన్ని ప్రత్యేకంగా ఒక పేరుతో పిలుస్తారు అని చెప్పేసి. జ్ఞాపకం ఉందా ఎవరికైనా? ఎనీబడి? 10వ అధ్యాయం, ఆది కాండము 10వ అధ్యాయాన్ని ఒక పేరుతో పిలుస్తాము అని చెప్పి నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను. మీకు జ్ఞాపకం ఉందా ఎవరికైనా? జ్ఞాపకం ఉంటే ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఎందుకంటే అట్లీస్ట్ చెప్పింది చేరింది అని అనుకుంటాను. జ్ఞాపకం ఉందా? లేదు ఫస్ట్ నేషన్స్ అని వస్తుంది అనుకుంటా. ఇంకా ఎవరికన్నా మిగిలిన వారు ఎవరైనా? ఓకే, ఆది కాండము 10వ అధ్యాయాన్ని కొద్దిగా దగ్గరకు వచ్చారు. టేబుల్ ఆఫ్ నేషన్స్ అంటారు. దేశాల పట్టిక, టేబుల్ ఆఫ్ నేషన్స్. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే నోవాహు సంతతి ఎవరెవరు? షేము హాము షేము, హాము, యాపెత్. ముగ్గురు నుంచి ఆ పుట్టిన సంతానము వలన కలిగిన రాజ్యాలన్నీ కలిసి దేశాలుగా లెక్కేస్తే 70 పైగా దేశాలు వచ్చినాయి. ఈ మనము పురాతనమైన దేశాలు, పురాతనమైన పట్టణాలను పిలువబడిన ప్రతిదీ మనకి ఇందులో దొరికేస్తుంది మ్యాక్సిమం. అంటే పురాతన పట్టణం అనగానే ఎక్కడికి వెళ్ళిపోయాము మనం? ఆల్మోస్ట్ నోవాహు సంతతి దగ్గరికి వెళ్ళిపోయాము. నోవాహు సంతతిలో హాము సంతతిలో కూషు కుమారుడైన నిమ్రోదు అనే వ్యక్తి ఈ యొక్క బబులోను పట్టణానికి ఫౌండర్. షీనారు అనే ప్రాంతంలో ఈయన బబులోను పట్టణాన్ని ఇక్కడ కనుగొన్నాడు, కట్టించాడు. ఒక రకంగా ఇది మనము 10వ అధ్యాయంలో చదవచ్చు. మనం ఇది చూద్దాం. ఆది కాండము 10వ అధ్యాయము 10-11 వచనాలను గమనిద్దాం. లేక షీనారు దేశములోని బాబెలు ఎరుకు అక్కదు కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. ఆ దేశములో నుండి అష్షూరుకు బయలుదేరి వెళ్లి నీవెవెను, రహోబోతీరును, కాలహును, నీనివెకును, కాలహుకును మధ్యనున్న రెసునును కట్టించెను. ఇదే ఆ మహాపట్టణము. సరే, చాలండి. ఇక్కడ షినార్ దేశంలో బాబెలు ఈయన ఎవరు అని అంటే పైన రాసి చదవండి. కూషు నిమ్రోదును కనెను, అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రమ గల వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడైన నిమ్రోదు వలె అనే లోకోక్తి కలదు. ఆయన రాజ్యానికి హద్దులుగా ఏమున్నాయట? షీనార్ దేశంలోని బాబెలు, ఎరకు, అక్కెదు, కల్నే అను పట్టణములు. ఆ పురాతన పట్టణాల్లో మనకి ఇక్కడ ఇంకొక పట్టణం కూడా కనబడుతుంది, అష్షూరు అనే పట్టణం కనబడుతుంది. ఇప్పుడు బాబెలు ఎక్కడ అనగానే మనం ఈజీగా లొకేట్ చేసుకోవడానికి, బబులోను ఎక్కడ అనగానే లొకేట్ చేసుకోవడానికి మనకి ఈజీగా దొరికే వర్డ్ ఏంటంటే బాబెలు. క్లియర్గా మనకు మ్యాప్లో కూడా కనపడుతుంది. ఎందుకంటే పదాలు రెండు ఒకేలాగా ఉన్నాయి, సేమ్ బాబెలు అనేదిగా. సో ఈ బబులోను చాలా పురాతనమైన పట్టణంగా కనబడుతుంది. ఇది మెసొపొతేమియన్ సిటీస్లో ఒకటి. మెసొపొతేమియా అంటే కూడా నేను ఇంతకుముందు చెప్పాను, జ్ఞాపకం ఉందా మీకు? మెసొపొతేమియా అంటే రెండు నదుల మధ్య ఉండే ప్రాంతాన్ని మెసొపొతేమియా అంటారు. ఏవే రెండు నదులు ఇవి? యూఫ్రటీసు మరియు టైగ్రిస్ నదులు. ఈ రెండు నదుల మధ్య ఉండే ప్రాంతాన్నే మెసొపొతేమియా సంస్కృతి అని కూడా పిలుస్తాం. సో ఇప్పుడు ఈ యొక్క బబులోను యూఫ్రటీస్ నది తీరానికి దగ్గరలో ఉన్నది. అందుకని ఈ ప్రాంతము యూఫ్రటీస్ నదికి దగ్గరలో ఉంది. మెసొపొతేమియాలో ఒక సిటీ అని పిలుస్తాము. సో ఈ బబులోన్ అనే పట్టణానికి మెసొపొతేమియా నుంచే వచ్చింది. కాబట్టి ఇక్కడ మనము బైబిల్ యొక్క చివరి మ్యాప్లో మనము ఈజీగా దాన్ని కనిపెట్టొచ్చు. బాబెలు అని రాయబడి ఉంటుంది మొదటి మ్యాప్లో. మీరు కనుక తీసి చూడగలిగితే అబ్రహాము ప్రయాణం చేసిన ప్రదేశములు అనే పటములో బాబెలు అని రాయబడి ఉంటుంది. గమనించారు ఎవరైనా? అది మధ్యలోనూ రాయబడి ఉంటుంది,
ఇటువైపున రాయబడి ఉంటుంది. గమనించారా? ఎవరైనా మ్యాప్ తీయగలిగితే తీసి ఒక్కలైనా చెప్పండి. ఉందండి బాబేలు. బాబేల్ ఉంది కదా, బాబేలుకి అటువైపున హిద్దెకేలు అని ఉంది, అదే అటువైపున టైగ్రిస్ నది ఉంటుంది. బాబేలుకి ఇటువైపున యూఫ్రటీస్ నది ఉంటుంది. మధ్యలో బాబేలు, కింద కల్దియా అని ఉంది కదా, కల్దియా అన్నా కూడా ఈ కల్దియా అన్న బబులోన్ అని అర్థము. అయితే ఇక్కడ రాయబడింది చూసారా, బాగ్దాదు బాబేలు అని. ఈ బాబేలు అనేది లేకపోతే ఈ ప్రాంతము ఇప్పుడు ఆధునిక ప్రపంచంలో ఇరాక్. ఈ ప్రాంతం అండి ఇప్పుడు ఇరాక్ అనే ప్రాంతం. ఇరాక్ ఇప్పుడు ఉంది కదా, ఇరాక్ అనే ప్రాంతం ఇప్పుడు ఉంది కదా. సో ఇప్పుడు ఆధునిక ప్రపంచంలో మనం పిలువబడే ప్రాంతము ఇరాక్ అనే ప్రాంతం. సో ఈ మెసొపొతేమియా నుంచి వచ్చిన ఈ ఊరే బబులోను, చాలా పురాతనమైన పట్టణము. అయితే ఇప్పుడు పురాతన పట్టణం అని ఉన్నాం, బలమైన జనము. వీళ్ళు బలమైన జనము అంటే మొట్టమొదట వీరు అశూరియులను ఆధారం చేసుకొని ఎదిగారు. తర్వాత వీరు ఒక బలమైన జనముగా ఎదిగారు. సో ఓల్డెస్ట్ సిటీ అండ్ మైటీ కింగ్డమ్ అని చాలా పేరు వచ్చింది చరిత్రలో వీరికి. అయితే వీరు ఈ రాజ్యం వారు భాష రాని జనము అని చెప్పుకుంటారు కదా. మరి వారే భాష మాట్లాడేవాళ్ళు, వీళ్ళే భాష మాట్లాడతారు. భాష మాట్లాడేవాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు కల్దీయుల భాష. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కల్దీయుల భాష అనగానే ఆ భాష ఏంటి అంటే అరమేయిక్ లాంగ్వేజ్ అంటారు. అరాము భాష, దీన్ని అరమేయిక్ లాంగ్వేజ్ గుర్తుపెట్టుకోండి, అరాము భాష అని అంటారు. పాత నిబంధన గ్రంథంలో జనరల్గా మన బైబిల్ ఏ భాష నుంచి తర్జుమా చేయబడింది? హీబ్రూ, అరమిక్ రెండు. మెయిన్ ఇప్పుడు పాత నిబంధన గ్రంథం అంతా కూడా మొదట హిబ్రూలో రాయబడింది. హిబ్రూ అనే భాషలో రాయబడింది. ఎందుకంటే అక్కడ ప్రజలంతా కూడా హిబ్రూలో మాట్లాడేవారు, హిబ్రూ భాషలో రాయబడింది. అయితే ఈ పాత నిబంధన గ్రంథాన్నంతా కూడా 400 సంవత్సరాల కాలం అని ఒక కాలం చెప్పాను నేను. ఆ కాలంలో సైలెంట్ ఇయర్స్ అని చెప్పాను. ఆ కాలంలో చాలా సంఘటనలు చోటు చేసుకున్నాయి అని చెప్పాం. ఏ సంఘటనలు చోటు చేసుకున్నాయి అంటే పారసీకుల రాజ్యము అంతరించిపోయింది. పారసీకుల రాజ్యం అంటే బబులోను వారు పరిపాలించిన తర్వాత నెక్స్ట్ వచ్చేవాళ్ళు మాదీయ పారసీకులు. పారసీకుల కాలం అయిపోయిన తర్వాత వచ్చిన రాజు ఎవరయ్యా అంటే అలెగ్జాండర్ ద గ్రేట్. ఈ అలెగ్జాండర్ వచ్చినప్పుడు ఆయన కాలంలో జరిగింది ఏందయ్యా అంటే ఆయన యూదులను కానీ మిగిలిన వారిని కానీ తమ మతాలను లేకపోతే వారు పూజించే విధానాన్ని ఎప్పుడు ఆయన అడ్డు చెప్పలేదు. కానీ ఆయన ఒకటే చెప్పేవాడు, అందరూ కూడా అంతటా కూడా గ్రీకు మాట్లాడాలి అని. సో అప్పుడు గ్రీకుని ఒక ఇంటర్నేషనల్ లాంగ్వేజ్గా చేశారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ లాంగ్వేజ్లో గ్రీకు అందరూ మాట్లాడుతూ ఉంటే హిబ్రూలో ఉన్న బైబిల్ మనకు అర్థం కావాలంటే అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? గ్రీకులోకి తర్జుమా చేయాల్సి వస్తుంది. సో అందుకోసమనే ఆయన కాలంలో, అప్పటి కాలంలో అలెగ్జాండర్ గారి కాలంలో 70 మంది స్కాలర్స్ అని చెప్పుకోవచ్చు, వారంతా కలిసి కూర్చొని పాత నిబంధన గ్రంథం మొత్తాన్ని హిబ్రూ భాష నుంచి గ్రీకు భాషలోకి తర్జుమా చేశారు. దీన్నే సెప్టువాజైంట్ అంటారు. సెప్టువాజైంట్ అంటే గ్రీక్ వర్డ్, దాని అర్థము 70 మంది, 70 అని అర్థం. అయితే 70 సెప్టువాజైంట్ అని రాయబడిన దీన్ని మాత్రము రోమన్ నెంబర్స్తో పోల్చేవారు. రోమన్ నెంబర్లు అంటే మీకు ఐడియా ఉందా? జ్ఞాపకం తెలుసా మీకు? చదువుకున్న ప్రతి వారికి మనము రోమన్ నెంబర్స్ అన్ని తెలిసే ఉంటాయి మనకి. రోమన్ నెంబర్లో దీన్ని ఎలా సూచిస్తారంటే ఎల్ అంటే ఎంత? 50. ఎక్స్ అంటే ఎంత? ఎక్స్ అంటే ఎంత? 10. ఎల్ఎక్స్ఎక్స్ ఎంత అవుతుంది? 500. నో 5000. నో, ఎల్ అంటే 50, ఎక్స్ అంటే 10. 5 ప్లస్ 50 ప్లస్ 10 60 ప్లస్ మరొక 10 70. రోమన్ లాంగ్వేజ్ లో తెలపాలి అని అంటే ఎల్ఎక్స్ఎక్స్ అని రాస్తే 70. దట్ ఈస్ కాల్డ్ సెప్టువాజైంట్. అంటే 70 మంది స్కాలర్స్
గ్రీకులోకి ఆదిమ హిబ్రూలో ఉన్న బైబిల్ని అనువదించారు. అయితే ఈ గ్రీకు లాంగ్వేజ్ అనేది అలాగా అలవాటు అయిపోతూ వచ్చిన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి ఆయన పరిచయం చేసే కాలంలో మాట్లాడిన భాష ఏంటో తెలుసా? అప్పుడు ఆయన కాలంలో ఎక్కువగా ఉన్న భాష కూడా ఈ అరమేయిక్ లాంగ్వేజ్, అరాము భాష. ఈ యొక్క దానియేలు గ్రంథంలో మీకు చాలా అధ్యాయాలు అరమేయిక్ లాంగ్వేజ్లోనే రాసి ఉంటాయి. ఎందుకనంటే కల్దీయులు వారిని బబులోను వారు దాడి చేసి వీళ్ళందరినీ తీసుకెళ్లిన తర్వాత దానియేలు గారు అక్కడ వాళ్ళ భాష నేర్చుకున్నాడు కాబట్టి ఆయన రచించిన గ్రంథం ఏదైనా కానీ అప్పటి వారి భాషలో రాయబడి ఉండేది. అలాగే ఎజ్రా గ్రంథంలో కూడా కొన్ని తాకీదులు ఉండేవి. అంటే రాజుగారు రాసి పంపించిన తాకీదులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏ భాషలో ఉండేవి? అరమేయిక్ లాంగ్వేజ్లోనే ఉండేవి, అరాము భాషలోనే ఉండేవి. సో ఇప్పుడు దీన్ని బట్టి మనము భాష రాని జనము అనంటే కల్దీయులైన బబులోనీయులు మాట్లాడేది అరమేయిక్ లాంగ్వేజ్, అరాము భాష. ఇక్కడ యెరూషలేములో ఉన్నవారు మాట్లాడేది ఏ భాష? యెరూషలేములో మాట్లాడేది ఏ భాష? హీబ్రూ. సో చూడండి, ఇప్పుడు హీబ్రూ భాషలో ఉన్న వారిని ఎవరికి అప్పగిస్తున్నాడు దేవుడు? అరాము భాష మాట్లాడే వారికి అప్పగిస్తున్నాడు. అంటే ఈ భాష వాళ్ళకి రాదు, వాళ్ళ భాష వీళ్ళకి రాదు. అందుకనే బబులోను రాజు నెబుకద్నెజరు దానియేలును వీళ్ళందరూ తీసుకుని వెళ్ళినప్పుడు ఏం చెప్పాడు వాళ్ళకి? అక్కడున్న వారికి, వీరికి కల్దీయుల భాషను నేర్పించండి. ఎందుకనంటే ఒక్కడన్నా ఆ భాష నేర్చుకుంటే కనీసం ఈయన చెప్పే గోడు వాళ్ళకి, వాళ్ళ గోడు ఈయనకి అర్థమయ్యేటట్టుగా చెప్తాడు కదా అని చెప్పేసి అతనికి నేర్పించండి అని చెప్పి ఆ భాష నేర్పించాడు. భాష రాని వారికి నిజంగా అప్పగిస్తే ఆ పాటలు భయంకరంగా ఉంటాయి. అవునా కాదా? మనం భాష రాని దేశానికి వెళ్ళామనుకోండి, కనీసం అన్నం అడగాలి, కడుపుకి ఆకలి అవుతుంది అంటే అన్నం పెట్టండి అని అడగడానికైనా కానీ ఏం అడగాలి, ఏ పదం అడిగితే ఆకలి అని చెప్పగలుగుతాం మనం? ఏ పదం చెప్తే బాధ కలుగుతుందని చెప్తాము? భాష రాని వారి కింద ఉంటే, భాష రాని ప్రాంతంలో ఉంటేనే మనము ఎన్ని రకాలైన ఇబ్బందులు పడుతున్నామే. అలాంటి వారి కింద బానిసత్వానికి దేవుడు అప్పగించబోతూ ఉన్నాడు. దూరంగా ఉండే జనము, భాష రాని క్రూర ముఖము కలిగిన జనము. ఎంత క్రూర ముఖం కలిగిన వారంటే వృద్ధులు, చిన్నపిల్లలు అని వారు లక్ష్య పెట్టరు. ఎవరినైనా కానీ చంపేస్తారు. ముందు చంపేసేసి వారి యొక్క దాని ప్రాంతాన్ని హస్తగతం చేసుకుంటారు. అంత భయంకరమైన వారు అని చెప్పి మనము చెప్పుకోవచ్చు. అలాంటి జనానికి, అలాంటి వారికి దేవుడు అప్పగిస్తాను అని చెప్తూ ఉన్నాడు. కొన్ని మన గాస్పెల్స్ అన్నీ కూడా ఏవి సినాప్టిక్ గాస్పెల్స్ అన్నీ కూడా, సువార్తలన్నీ కూడా మ్యాక్సిమం గ్రీకు భాషలో రాయబడి ఉన్నాయి. అప్పట్లో తర్జుమా చేసేటప్పుడు అన్నీ కూడా గ్రీకు భాష నుంచే మ్యాక్సిమం తీసుకున్నారు. గ్రీకు భాష నుంచే తీసుకోవటం ఎక్కువ జరిగింది. సో ఆదిమ హెబ్రీ భాష నుంచి అలెగ్జాండర్ రావటం వల్ల జరిగిన బెనిఫిట్ ఏంటయ్యా అంటే గ్రీకు భాషలోకి అనువాదం జరిగింది పాత నిబంధన గ్రంథం అంతా. తర్వాత కాలంలో ఇది ఈ రోజున మనము తెలుగు ఇవన్నీ చక్కగా చదువుకోగలుగుతున్నాము అని అంటే అది నిజంగా దేవుని కృప చొప్పున అది తర్జుమా అవుతూ మనం చదవగలిగే తెలుగులోనికి వచ్చేసింది. అయితే ఎలాంటి జనానికి దేవుడు ఈయన అప్పగిస్తానంటున్నాడు ఇర్మియా గారితో? భాష రాని జనము. ఇక్కడ ఇరాక్ అని పిలువబడే ఈ ప్రాంతము యూఫ్రటీస్, టైగ్రిస్ నదుల మధ్య ఉండే మెసొపొతేమియా నగరాల్లో ఒకటైన అక్కడ బబులోను సంస్కృతి పెరిగింది. అయితే ఏదెను వనము కూడా మోస్ట్ ప్రాబబ్లీ ఇదే ప్లేస్లో ఉంది అని చాలా మంది స్కాలర్స్ చెప్పే ప్లేసే ఈ బబులోను ప్రాంతం. ప్రియులారా, అలాంటి ప్రజలకు, అలాంటి వారికి దేవుడు అప్పగించబోతూ ఉన్నాడు. ఎవరిని? యూదా జనాంగాన్ని, యూదులను మరియు బెన్యామినీయులను అప్పగించబోతూ ఉన్నాడు.
ఒకసారి ఆ మాట చదువుకొని మనం ముగించుకుందాం పిల్లారా. ఇర్మియా గ్రంథము. ఆలకించుడి, దూరము నుండి ఒక మీ మీదకి ఒక జనమును రప్పించెదను, అది బలమైన జనము, పురాతనమైన జనము, దాని భాష నీకు రానిది. కల్దీయుల భాష అప్పటికి వీరికి రాదు. వీరిది హిబ్రూ భాష, వారిది కల్దీయుల భాష. ఆ జనం వచ్చి వీళ్ళ మీద పడి వీళ్ళని కొట్టినా తిట్టినా వీళ్ళేం మాట్లాడతారో వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళేం మాట్లాడతారో వీళ్ళకి అర్థం కాదు. చూడండి, అలాంటి జనాన్ని మీ మీదకి రప్పిస్తాను. వారు కనికరించరు, నువ్వేం చెప్పినా వినరు. ఆ జనులు పలుకు మాటలు నీకు బోధపడవు. వారు అమ్ముల పొద్దు తెరిచిన సమాధి, వారందరూ బలాఢ్యులు. వారు నీ పంటను, నీ ఆహారమును నాశనం చేయుదురు, నీ కుమారులను కుమార్తెలను నాశనం చేయుదురు, నీ గొర్రెలను నీ పశువులను నాశనం చేయుదురు, నీ ద్రాక్ష చెట్ల ఫలములను నీ అంజూరపు చెట్ల ఫలములను నాశనము చేయుదురు. నీకు ఆశ్రయముగానున్న ప్రాకారము గల పట్టణములను వారు కత్తి చేత పాడు చేయుదురు. అయినను ఆ దినముల్లో నేను మిమ్మును శేషము లేకుండా నశింపజేయను. బా, ఎంత గొప్ప నిజంగా దేవుడు అంటే ఈయనే కదా అని అనుకోవాలి మనం ప్రతిసారి. ఇంత ఘోరమైన దానిలోనూ కూడా చివరికి కృప చూపిస్తుంటాడు. ఎంత నాశనం చేసినా కానీ మిమ్మల్ని నేను సమూలంగా నాశనం చేయను అంటున్నాడు. సమూలంగా అయితే నాశనం చేయను. చంపేస్తారు వాళ్ళు వచ్చి, కిరాతంగా అందరిని చంపుతారు, కానీ శేషమైతే ఉంచుతాను అంటున్నాడు. శేషమైతే ఉంచుతాను అంటున్నాడు. నిజంగా దేవుడు కృప కలిగిన వాడంటారా కాదంటారా? కృప కలిగిన వాడు. చూసారా కలిగిన దేవుడే. ఎంత కృప కలిగిన దేవుడో చూడండి. ఒక్కడున్నా క్షమిస్తానన్నాడు. చూడండి, ఈ 5వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుకుంటూ వస్తున్నాం. మొదటి అధ్యాయంలో వెతకండి, ఒక్కడు దొరికినా క్షమిస్తానంటున్నాడు. ఒక్కడు లేడు. సామాన్యుల్లో లేడు, గనుల్లోనూ లేడు. అంతా వెతికి చూశాడు. ఇర్మియా గారు కూడా చూశారు, చెక్ చేసుకున్నాడు ఇర్మియా గారు కూడా ఎవరైనా ఉన్నారా అని. తన ముందు ప్రవక్తలు చెప్పిన వారిలో గ్రంథాల్లో కూడా చూసాం. జఫన్యా గ్రంథంలో జఫన్యా గారు చెప్పారు, మీకా గ్రంథంలో మీకా గారు చెప్పారు. ఒక్కడు లేడు నీతిమంతుడు. యాజకులైతే కూలికి బోధిస్తారని చెప్పారు, అలాగే అధికారులైతే లంచం పుచ్చుకుంటారని చెప్పారు. మిగిలిన వారంతా తోడేళ్లుగా ఉంటారు. ఒక్కడు కూడా నీతిని అనుసరించి న్యాయమును అనుసరించేవాడు ఒక్కడు కూడా లేడు. అయితే దేవుడు అంటున్న మాట ఏంటంటే, నేను వారికి అప్పగిస్తాను, వారు మిమ్మల్ని నాశనం చేస్తారు, మీ కొడుకుల్ని కుమార్తెలు నాశనం చేస్తారు, మీ పంట పొలాలను నాశనం చేస్తారు. అన్ని చేసినా కానీ సశేషముగా మిమ్మల్ని మాత్రం నేను నాశనము కానివ్వను అంటున్నాడు. సశేషముగా అంటే కంప్లీట్గా తుడిచిపెట్టేయను. కొంతమంది వెళ్ళాలి కదా, చెరకు వెళ్ళాలి. ఈ 70 మీరు వెళ్ళాలి. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఈయన చెర తీసుకొని వాళ్ళందరినీ తీసుకొని పోవాలి. దూరం ఏ ప్రాంతం అయితే నుంచి వచ్చారో ఆ ప్రాంతానికి మిమ్మల్ని అందరినీ తీసుకొని పోవాలి కదా అని చెప్తున్నాడు. చూడండి, చివరి వచనం చదువుకొని మనం ముగించుకుందాం. మన దేవుడైన యెహోవా దేనిని బట్టి ఇవన్నీ మాకు చేసనని వారు అడుగుతారట. ముందు ఎందుకు ఇంత ఘోరమైన శిక్ష మాకేసాడు దేవుడు అని చెప్పి వారు అడుగుతారు కదా. అప్పుడు కూడా దేవుడు మరలా చాలా క్లారిటీతో చెప్తున్నాడు, నేను శిక్ష వేసిన ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది. శిక్షించిన ప్రతిసారి దేవుడు ఆశిస్తాడు, నువ్వు మారుతావేమో, మారు మనసు పొందుతావేమో, నా వైపు తిరుగుతావేమో అని చెప్పి దేవుడు ఆశపడుతూ ఒకవేళ నీ జనరేషన్ తర్వాత నెక్స్ట్ జనరేషన్ అడుగుతాడేమో, ఎందుకు ఇంత పెద్ద శిక్ష వేశాడు దేవుడు మాకంటే, దానికి నేను రీజన్ చెప్తాను విను అని చెప్తున్నాడు. ఏమని? ఇవన్నీ మాకు చేశానని వారు అడగగా నీవు వారితో ఇలాగనుము, మీరు నన్ను విసర్జించి మీ స్వదేశములో అన్య దేవతలను కొలిచినందుకు మీది కాని దేశంలో మీరు అన్యులను కొలిచెదరని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీ స్వదేశంలో మీరు అన్య దేవతలు కొలిశారు కదా, అందుకని మిమ్మల్ని నేను వేరే దేశానికి పంపిస్తున్నాను. అక్కడ మీరు అన్యులను కొలుస్తారు. అక్కడ అన్యులను కొలుస్తారంటే అక్కడ మీకు రాజు కాళ్ళకి వాంఛంతని మొక్కాలి. మీరు అక్కడ ఆ రాజు ఏం చెప్తే అది చెయ్యాలి. దేనికి మొక్కమంటే దానికి మొక్కాలి. అంతే కదా, రాజుగారు మొక్కమంటే మొక్కాలి, చేయమంటే చెయ్యాలి. అంతేకాని మేము చేయము అంటే శిక్షిస్తాడు, చంపేస్తాడు. సో సామాన్యులైన వారు ఎవరో కొంతమంది తప్పితే, షడ్రక్ మేషక్ అబేద్నెగో ఇలాంటి వాళ్ళు తప్పితే, అలా కొంతమంది దేవుని యొక్క శక్తిని ఎరిగిన వారు, వాక్యాన్ని ఎరిగిన వారు మొక్కమంటే మొక్కము అని గట్టిగా ఉన్నారు. కానీ చాలా మంది ప్రజలు ఆయనకి తగ్గట్టుగానే మారిపోతారు. ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడే ఉండాలి, ఇక్కడికి వచ్చాం కాబట్టి ఇక్కడే ఉందామని అన్నారు. ఎందుకనంటే మీరు గమనించండి, ఎజ్రా గారు కానీ ఆయన ముందున్న జనాంగం కానీ తిరిగి వెళ్ళి మీ ప్రదేశానికి వెళ్ళి మీ మందిరాన్ని కట్టుకోండి అంటే అందరూ కదిలారా?
కొంతమంది కదిలారా? అందరూ కదలలేదు, కొంతమంది కదిలారు. ఎందుకంటే కొంతమందిలో ఆ యొక్క జడత్వం ఉండిపోయింది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్నాం, ఇన్ని సంవత్సరాలు ఈ రాజు కింద బ్రతికాం, ఇక్కడ భాష నేర్చుకున్నాం, మళ్ళీ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇవన్నీ చేయడం అవసరమా? ఎందుకు? దేవుడి మందిరం కట్టుకోమని రాజు ఆజ్ఞ ఇచ్చాడు, కరెక్టే, అవసరమా? నాలుగు జనరేషన్స్ నుంచి ఇక్కడే ఉన్నాం, ఇక్కడ ఎందుకే మళ్ళీ వెనక్కి వెళ్ళటం ఎందుకు అని అనుకున్న జనాలు లేకపోలేరు, ఉన్నారు. 50,000 మంది కనీసం వచ్చారు అని అంటే ఎంత దారుణం. 6 లక్షల పైచిలుకు వారిలో 50,000 మందే వచ్చారట దేవుని మందిరాన్ని కట్టుకోండి అని అంటే కోత ఎంతగా ఉన్న విస్తారము, కోసేవారు తక్కువ ఉన్నారంటే నిజంగా ఈ రోజున పరిస్థితి అలాగే ఉంది. మారవలసిన జనము చాలా మంది ఉన్నారు, ఇంకా మారు మనసు పొందని వారు, ఇంకా బాప్తిజం రక్షణ పొందని వారు అనేక మంది ఉన్నారు. వారందరికీ చెప్పడానికి మనము ఒక సైనికులిగా, దేవుడు పంపిన పనివారిగా మనం ఉండాలి. అనుదినము పని చేస్తూ ఉండాలి. వాక్యం మనలో పనిచేస్తుంటే మనము వారిలో వాక్యాన్ని పనిచేసేటట్లు మనము చెప్పేవారిగా ఉండాలి, బోధించేవారిగా ఉండాలి. అప్పట్లో లేవీయులకు ఇచ్చాడు దేవుడు ఆ క్వాలిటీస్ అన్నీ కూడా. ఒక జడ్జిగా, ఒక టీచర్గా, ఒక ప్రీస్ట్గా, ఒక ప్రాఫిట్గా. కానీ ఇప్పుడు మనమే యాజక కుటుంబము, రాజులైన యాజక కుటుంబంగా మనల్ని పిలుచుకున్నాడు దేవుడు. సో మనకు కూడా ఆ టాస్క్ అప్పగించాడు కాబట్టి మనము వారిని, నాశనమునకు జోగుతున్న వారిని తిరిగి రక్షించే వారముగా, ఆత్మను నడిపించే వారముగా మన వంతు మనము పనిచేయాలి. దేవుడు చెప్తున్న మాట ఇశ్రాయేలీలకు, అక్కడ యూదా జనాంగానికి, పూర్తిగా మిమ్మల్ని నాశనం చేయను నేను. ఒకవేళ వాళ్ళు మీ కొడుకులు ఎందుకు దేవుడు మా పట్ల ఇంత అన్యాయం చేశాడు అని కనుక అడిగితే అప్పుడు రీజన్ చెప్పు అని చెప్పి ఇర్మియా గారి క్లియర్గా చెప్తున్నాడు. ఏమని? నీ స్వదేశములో, నీది కాని దేశములో మీరు నన్ను విసర్జించి మీ స్వదేశములో అన్య దేవతలను కొలిచినందుకు, మీకు ఇచ్చిన ఒక దేశం ఇచ్చాను నేను, మీ స్వదేశంలో మీరు అన్య దేవతలను కొలిచినందుకు మీది కాని దేశంలో అన్యులను కొలవడానికి మీరు పట్టుకొని పోబడతారు అని చెప్పి, అందుకనే మిమ్మల్ని శిక్షిస్తున్నానని చెప్పి చెప్తూ ఉన్నాడు. దేవుడు ప్రతి విషయంలోనూ, ప్రతి సందర్భంలోనూ ఆయన ఒక అవకాశం ఇవ్వడానికే ప్రయత్నిస్తున్నాడు. ప్రతిసారి అవకాశం ఇవ్వడానికే ప్రయత్నిస్తున్నాడు. ఎన్నిసార్లు వద్దు అన్నా కానీ మన జీవితంలో దేవుడు వస్తూనే ఉంటాడు. రిపీటెడ్ కాన్సెప్ట్ అది. వస్తూనే ఉంటాడు, అవకాశం ఇస్తూనే ఉంటాడు, అవకాశం ఇస్తూనే ఉంటాడు. మనము నిర్ణయించుకునే వారంగా మనం ఉండాలి. మనం వెళ్ళాలా వద్దా, దేవుని మార్గంలో ఉండాలా వద్దా అని. దేవుడు మాత్రము అనుక్షణము అందరూ నశించిపోకూడదనే ఉద్దేశంతోనే సమయాలను పొడిగిస్తూ ఉన్నాడు. అంత్య దినాల్లో ఉన్నామని చెప్పుకుంటున్నా ఎందుకు అంతం కాలేదు అనే ప్రతి వారి ప్రశ్నకు సమాధానము, ఇంకనూ మారవలసిన వారు అనేకులు ఉన్నారు, వారందరూ నశించిపోకూడదనే ఉద్దేశంతోనే దేవుడు చాలా అందరి నిమిత్తం ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన నిమిత్తం ఆయన ప్రాణం పెట్టి ఆయన్ని విశ్వసించేవారు అందరూ మారాలనే కదా, అందరూ నశించిపోకూడదు, నిత్య జీవానికి అప్పగించబడాలనే ఆయన కోరికను, దేవుని కోరికను మనమంతా గౌరవించి మనవంతు ప్రయత్నంగా మనము సువార్తలో ముందుకు సాగుదాం. దేవుడి కొద్ది మాటలను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ఆమేన్.